శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఒక గిరు శిష్యుల యొక్క అపూర్వమైన కలయిక గురించి నేను ప్రస్తావన చేసుకుంటున్నాం. మొట్టమొదటిసారి విజయవాడలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనం చేసుకున్నటువంటి సీతారామాంజనేయులు అని పూర్వాశ్రమనామం కలిగిన బ్రహ్మచారి భారతీతీర్థస్వామి వారి యొక్క పూర్వాశ్రమనామం. గురువు యందు నిరతిశయ ప్రీతిని భక్తిని పొంది ఉండి శాస్త్రాధ్యయనం ఆయన పాదముల దగ్గరే చెయ్యాలి, జీవితానికి సార్థక్యతను కల్పించుకోవాలి అని ఆయన కృతనిశ్చయులై ఉన్నటువంటి సందర్భం దగ్గర ఆయన సన్యాసాశ్రమ స్వీకారం అంటే భారతీతీర్థ మహాస్వామి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి 50 సంవత్సరాలు పూర్తయిన అమృతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని చేస్తున్నటువంటి ప్రసంగంలో అక్కడ నిన్నను ఆపడం జరిగింది. ఆ తర్వాత 11వ తరగతిలోకి ఈ బ్రహ్మచారి సీతారామాంజనేయులు ప్రవేశించి కుశాగ్రబుద్ధి అయి ఏకసంధాగ్రాహి అయి చక్కగా చదువుకుంటున్నటువంటి రోజులు. అట్లా చదువుకుంటున్న రోజుల్లో 2వ పర్యాయం నరసరావుపేట వస్తే స్వామివారి దర్శనం చేసుకున్నారు ఆ సీతారామాంజనేయులు అన్న బ్రహ్మచారి. ఒకసారి విజయవాడలో దర్శనం చేసుకున్నారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని. మళ్ళీ ఆయన ఈ పిల్లవాడు 11వ తరగతిలోకి వచ్చిన తర్వాత నరసరావుపేట రావడం జరిగింది. నరసరావుపేటలో మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు పూర్వం ఆ పిల్లవాడు తన దగ్గరికి రావడం, సంస్కృత భాషలో అనర్గళంగా తనతో సంభాషించడం జ్ఞాపకం వచ్చినటువంటి స్వామివారు మళ్ళీ ఆ పిల్లవాడితో సంభాషించి ఎంతో సంతోషించారు. మొట్టమొదటిసారి విజయవాడలో కలిసినప్పుడు పట్టుబట్టలు బహూకరించారు. ఈసారి పిల్లవాడిలో ఒక అనూహ్యమైనటువంటి మార్పు ఏర్పడింది. ఆయనకి తల్లి కన్నా తండ్రి కన్నా బంధుజనుల కన్నా స్నేహితుల కన్నా ఈయనే గొప్ప, ఈయనే నా జీవితానికి గురువు. ఉపాసన చేయబడేటటువంటి దైవమునకు ఈయనకు అభేదం. ఆ దైవాన్ని ఎట్లా ఉపాసన చేస్తామో అట్లాగే ఈయనని కూడా ఉపాసన చేసిన నాడు నా జీవితానికి చరితార్థత కలుగుతుంది. అసలు మనుష్య జన్మ ప్రయోజనమైన బ్రహ్మజ్ఞాన సిద్ధి కలగాలి అంటే ఈయన అనుగ్రహం లేకుండా అది సాధ్యం కాదు.
అది కేవలంగా నేను ఒక గ్రంథపఠనం ద్వారా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకునేది కాదు. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. ఆయన జీవన్ముక్తులు. ఆయన ఒక సూర్యబింబం ఎలా ప్రకాశిస్తోందో అట్లా ప్రకాశిస్తున్నటువంటి మహాపురుషులు. ఇటువంటి సిద్ధపురుషుని యొక్క అనుగ్రహం నాకు కలగాలి. నేనంటూ చదువుకుంటే, శాస్త్రాధ్యయనం చేస్తే వారి పాదముల వద్దని చెయ్యాలని ఒక దృఢ సంకల్పానికి వచ్చారు. అట్లా దృఢ సంకల్పానికి వచ్చినటువంటి రోజులలో 1966వ సంవత్సరంలో స్వామివారు అభినవ విద్యాతీర్థ స్వామివారు నరసరావుపేట వచ్చి వెళ్ళిపోయిన తరువాత ఉజ్జయిన్లో ఆయన చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు. ఉజ్జయిన్ మహాకాళుని యొక్క క్షేత్రం. నిర్మాల్యంతో మళ్ళీ పూజ ఉంటుంది. అంటే సాధారణంగా పూజ చేసిన నిర్మాల్యం తీసేస్తే మళ్ళీ దాన్ని పూజ చేయరు. కానీ మహాకాళుడు పరమాద్భుతమైనటువంటి స్వరూపం. సరస్వతీ కటాక్షానికి ఆటపట్టు, లక్ష్మీ కటాక్షానికి ఆటపట్టు. ఎంత పెనుగండం జాతకంలో ఉన్నా ఆయుర్దాయాన్ని పొడిగించడంలో, ఆయువుని ఇవ్వడంలో ఆయనే సాటి. అంత విలక్షణమైనటువంటి నగరం. అన్నిటినీ మించి అక్కడే కృష్ణ భగవానుడు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి విద్యార్థిగా మసలిన ఆశ్రమ ప్రాంగణం ఆ ఉజ్జయిన్ పట్టణంలో ఉంది. అక్కడ ఒక్కచోటే అందుకే నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. నిలబడి ఉండడానికి కారణం జగద్గురువైన కృష్ణ పరమాత్మ యొక్క గురువుగారు సాందీపని మహర్షి ఇక్కడ తిరుగాడినటువంటి ప్రదేశం. ఆ పైన కృష్ణుడు శిష్యుడిగా ఇక్కడ గురువు దగ్గర సేవించి విద్యాభ్యాసం చేసిన ప్రదేశం. ఆ కృష్ణ పరమాత్మతో సమావేశమై మాట్లాడడానికి అదే పరబ్రహ్మం శివుడిగా వచ్చినటువంటి ప్రదేశం. అక్కడ నేను పడుకోవడం ఏమిటి? అట్లా పడుకోకూడదు, గురువులు తిరిగే ప్రదేశం కాబట్టి పడుకోనని శివాలయం ముందు నందీశ్వరుడు నిలబడి ఉంటాడు. అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఉజ్జయిన్. అంటే గురువుల యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసేటటువంటి క్షేత్రం. అటువంటి ఆ క్షేత్రానికి ఒడ్డున సిప్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. దానికి క్షిప్ర అని కూడా నామాంతరం ఉంది అని చెప్తారు. క్షిప్ర అంటే త్వర, తొందరగా అని అర్థం వస్తుంది. నేను చాలా త్వరగా ఈ కార్యాన్ని సాధించాలి అన్న ఆర్తి లోపల బయలుదేరితే దాన్ని క్షిప్ర శబ్దం చేత ప్రతిపాదిస్తారు అని. దానికి క్షిప్ర అని కూడా పేరు ఉంది. వ్యావహారికంగా సిప్ర అని ఎక్కువ కనపడుతుంది పుస్తకాల్లో. అటువంటి నదీ ప్రవాహం ఉంది. అక్కడ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చాతుర్మాస్యం చేస్తున్నారు. నరసరావుపేట నుంచి ఆ స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి విద్యారణ్య స్వామివారని, అంటే శృంగేరి పీఠాధిపత్యం వహించిన విద్యారణ్య స్వామివారు కాదు, నరసరావుపేటలో ఉన్నటువంటి ఒకరు విద్యారణ్య స్వామి అని పేరు పొందినటువంటి వారు. ఆయన ఉజ్జయిన్ బయలుదేరి వెడుతున్నారు. చాతుర్మాస్యం చేస్తున్నారు కదా, స్వామివారికి నమస్కారం చేద్దాం, ఆయన్ని సేవించి ఆయన దర్శనం చేసుకొద్దామని వెడుతున్నారు. వెడుతూ పూర్వం ఈ పిల్లవాడి పట్ల అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎంతో ప్రేమని పొందారు. ఇతని యొక్క సంస్కృత భాషా ప్రావీణ్యాన్ని, వినయాన్ని చూసి ఆనందించారు. అందుకని ఈ పిల్లవాడిని కూడా తీసుకెడదామని, నువ్వు కూడా వస్తావా ఉజ్జయిన్ అని అడిగారు. ఇది పెద్ద మలుపు. భారతీ తీర్థ మహాస్వామి వారి జీవితంలో చాలా అనేక ఆలోచనలు వచ్చేటటువంటి ఒక పెనుమలుపు. దీన్ని శారదాదేవియే తిప్పిందేమో అని కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అటువంటి మహత్తరమైనటువంటి పీఠానికి ఒక పీఠాధిపతి రావాలి అంటే ఆయన కారణజన్ముడై ఉండాలి. ఆయన ఎక్కడో పుట్టవచ్చుగాక, కానీ ఆయన పీఠాధిపత్యంలోకి రావాలి అంటే ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువు ఇతను భవిష్యత్తులో పీఠాధిపత్యానికి యోగ్యమైన గుణములు కలవాడు, తేజస్సు కలవాడు అని గుర్తించడానికి కావలసిన సందర్భం ఏర్పాటు కావాలి. అది జరగాలి అంటే పీఠాధిదేవత అయినటువంటి శారదాదేవియే చెయ్యాలి. ఎందుకంటే శృంగేరి పీఠానికి నియమం ఏమిటంటే పీఠాధిపత్యం ఇవ్వాలి అంటే శారదమ్మని అడుగుతారు.
అడిగితే ఆవిడ తన అంగీకారాన్ని తెలియచేస్తుంది పీఠాధిపతులకి. వారికి నువ్వు పీఠాధిపత్యం ఇవ్వవచ్చు, ఉత్తర పీఠాధిపతిగా నువ్వు నియమించవచ్చని. శారద ఎవరిని ఆమోదిస్తుందో వాళ్ళకే ఉత్తర పీఠాధిపతిగా నియామకం ఉంటుంది అని మీరు శృంగేరి పీఠ చరిత్ర చదివితే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ శారదాదేవియే ఈ సీతారామాంజనేయులు అని పేరు కలిగిన బ్రహ్మచారిణి గురువుగారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరకు చేర్చాలి. దానికి బుద్ధి ప్రచోదనం చెయ్యాలి. ఇప్పుడు నిజానికి ఒక బ్రహ్మచారిగా పిల్లవాడు గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, ఉజ్జయిని వెళ్ళాలంటే సామాన్య పరిస్థితుల్లో తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని నేను కూడా ఉజ్జయిని వెళదాం అనుకుంటున్నాను, స్వామివారి దర్శనం చేసుకుంటున్నానని చెప్పి బయలుదేరాలి. కానీ విశేష ధర్మాన్ని అందులో పరిశీలిస్తే ఆ పిల్లవాడికి తల్లి కన్నా తండ్రి కన్నా గురువు గొప్పవారు. తల్లి తండ్రి జన్మనిచ్చారు, గురువుగారు ఇక జన్మయే లేకుండా చెయ్యగలిగిన జ్ఞానం ఇవ్వగలిగిన వారు. అసలు నా జీవితానికి చరితార్థత అంటూ ఏదైనా ఉంటే ఆ గురువుగారి పాదాల దగ్గరే. ఆయన దగ్గర చదువుకోవాలి, ఆయన అనుగ్రహం నా మీద పడాలి. అది పడనంతసేపు దాని వలన ఏ ఉపయోగం లేదు. శంకర భగవత్పాదులు చేసిన వివేక చూడామణికి ఇదే శృంగేరి పీఠానికి చెందినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు వ్యాఖ్యానం రాశారు. అందులో శ్రీ గురు అన్న మాటని ఎందుకు ప్రయోగిస్తారన్నదానికి వ్యాఖ్యానం చేస్తూ, శ్రీ అంటే గురువుకుండే ఐశ్వర్యం ఏమిటి అంటే శకార రకార ఈకారముల చేత వేదత్రయీ అని కదూ, వేదముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ తత్వమును తాను తెలుసుకుని నిరంతరము బ్రహ్మభావన యందు ఓలలాడేటటువంటి సాక్షాత్తు చైతన్య స్వరూపము ఘనమైన శరీరముతో తిరిగాడుచున్న అపరశారదయే గురుస్వరూపమై ఉండడమే శ్రీగురు శబ్దానికి తాత్పర్యం అన్నారు. కాబట్టి అటువంటి గురువుగారి అనుగ్రహ కటాక్షం పడడము అంటే బ్రహ్మము యొక్క కటాక్షము పడడమే. సూర్యుని యొక్క కిరణముల ద్వారా వెలుగుబడినట్లు ఆయనే పరబ్రహ్మమైతే ఆయన చూపుల ద్వారా అనుగ్రహం పడాలి. ఆ గురువుగారి అనుగ్రహం ఒక్కసారి పడిన తరువాత ఏ మలుపు తిరుగుతుంది, ఎటువైపుకు వెడుతుంది అన్నది చెప్పడం సాధ్యం కాదు. అది చిట్ట చివరి ప్రయోజనంగా దేన్ని సిద్ధింపచేస్తుంది అంటే ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ అనుభవంలోకి రావడానికి కారణమవుతుంది. అంతటి అనుష్ఠాన బలం ఉన్నటువంటి గురువులు, అంతటి జ్ఞాన సంపత్తి కలిగిన గురువులు, యావత్ జగత్తుకి మార్గదర్శనం చెయ్యగలిగిన సార్వభౌమ పీఠమునకు పీఠాధిపత్యానికి వెళ్ళాలి అంటే కారణజన్ముడైన వాడు గురువు పాదముల దగ్గరకు చేరాలి. అందుకని ఆయనకి తల్లిదండ్రులకి చెప్పాలన్న భావన కలగలేదు. నేను ఉజ్జయిని వెళ్ళడం, గురువుగారి పాదాల చెంతకు చేరడమే నా జీవితానికి పరమ ప్రయోజనం, దీనికి వేరొకరి అవసరం ఏముంది అనుకున్నారు. ఆ విద్యారణ్య స్వామి వారితో కలిసి ఢిల్లీ వెళ్ళేటటువంటి ఆ రైలు ఎక్కి కూర్చున్నారు. మనసులో అంత ఆనంద ఝరి, నేను వెళ్ళిపోతున్నాను అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి, గురువుగారి దగ్గరికి ఎడతాను, గురువుగారు నన్ను చూస్తారు, గురువుగారు పలకరిస్తారు, నేను గురువుగారిని మీ పాదాల దగ్గర శాస్త్రాధ్యయనం చేసి కృతకృత్యుడను కావాలని అడుగుతాను. ఆ తర్వాత ఇక నాకు గురువే సర్వస్వం. ఇక నా జీవితంలో నేనంటూ చెయ్యవలసింది ఏదైనా ఉంటే గురువుగారి పాదములు పట్టుకుని ఉండిపోవడమే. ఒక్కసారి గురువుగారు తన పాదముల దగ్గర చోటిస్తే ఇక నా జీవితంలో చెయ్యకూడనిది ఏదైనా ఉంటే ఆ గురుపాదముల నుండి అంగుళం దూరం కూడా జరగకుండా ఉండడానికి కావలసిన పనులే చెయ్యడం. నేను చెయ్యవలసినది ఏదైనా ఉంటే ఆ గురువు యందే ఎప్పుడూ మనసు లగ్నం చేసి ఆయన యందు భక్తితో ఆయన శుశ్రూష చేస్తూ జీవితం గడిపాడు. ఆయన ఏం చెప్పారో చేస్తున్నాం అంతే. అంతకన్నా నా జీవితానికి ప్రయోజనం ఇంకొకటి ఉండదు. ఇది ఒక పిల్లవాడికి కలగడం, అంత గొప్ప గురుభక్తి ఏర్పడడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అది జన్మజన్మాంతర సుకృతంగా కారణజన్ముడై శృంగేరి పీఠాధిపత్యం వహించడానికి కావలసిన గురుభక్తి
ఆ పీఠాన్ని అధివసించినటువంటి ఏ గురువు జీవిత చరిత్ర మీరు పరిశీలించినా కనపడుతుంది. అంతర్లీనంగా ప్రతి శిష్యుడు కూడా ఇదే గురుభక్తిని చూపించారు. ఒకప్పుడు భగవాన్ రమణ మహర్షి అరుణాచలం చేరుకోవడానికి ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి అరుణాచలం ఎలా వెళ్ళిపోయారో అట్లాగే భారతీతీర్థ మహాస్వామి వారు కూడా పూర్వాశ్రమంలో సీతారామాంజనేయులన్న పేరు కలిగిన బ్రహ్మచారిగా ఎవ్వరికీ చెప్పకుండా విద్యారణ్య స్వామి వారితో కలిసి ఉజ్జయిని వెళ్ళిపోయారు. పొద్దున్న స్వామివారు ఆ నదీ స్నానానికి వస్తారు అన్నారు. అక్కడ నిలబడ్డారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారంటే వెలుగొందుతున్నటువంటి సూర్యబింబం, అంతటి తేజోమూర్తి, గొప్ప యోగసిద్ధి కలిగినటువంటి మహాపురుషులు, ఎంతమందిని ఉద్ధరించారో, ఎంత ప్రేమైకమూర్తో, ఎంత కరుణాహృదయులో. వారి జీవిత చరిత్ర చదివితే ఆయన దయకు హద్దు ఎక్కడుందనిపిస్తుంది. ఒకప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడు ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఒక లేపనం ఇచ్చాడు. ఇది మీరు ఉంచుకోండి, ఇది చాలా చాలా గొప్పది, దీన్ని పొందడం కూడా చాలా కష్టం, ఇది ద్రవ్యాన్ని వెచ్చించడం కూడా అంత ఖరీదు, వెచ్చించినా ఇది లభ్యం కావడం కష్టం, అంత అరుదైన ఔషధుల చేత తయారు చేయబడింది. ఎప్పుడైనా ఏదైనా ఎముకల సంబంధమైన ఇబ్బంది ఏర్పడినప్పుడు ఒక్కసారి దీన్ని పైన అనులేపనం చేస్తే ఆ ఎముకకు కలిగినటువంటి బాధ తొలగిపోయి ఒకవేళ అది కించిత్ భ్రంశమైనా తిరిగి అంటుకుంటుంది. అందుకని లేపనాన్ని కేవలం మీ వ్యక్తిగత ప్రయోజనం కోసం ఉంచుకోండి అని బహూకరించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన రోజు 2 రోజుల సాయంకాలం ఆయన నరసింహవనంలో నడుస్తున్నారు. తుంగానదికి యువతల వైపు నుంచి అవతల వైపుకి వెడితే, దక్షిణ తీరానికి వెడితే అక్కడ నరసింహవనం, గురువులు సచ్చిదానంద విలాస్, చంద్రమౌళీశ్వరారాధన అక్కడ జరుగుతాయి. ఆయన నరసింహవనంలో తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒక కుక్క 4 కాళ్ళల్లో ఒక కాలు ఈడ్చుకుంటూ వెళ్ళడం చూశారు. ఆగి ఆ కాలు ఎందుకట్లా ఈడుస్తోంది కుక్క అని అడిగారు. అంటే దానికి ఎవరో ఏదో బాధ కల్పించారు, ఏదో వస్తువుతో కొట్టారు, దాని చేత దాని కాలు విరిగిందనుకుంటాను, నిన్నటి నుంచే అది అలాగే కాలు ఈడుస్తూ వెడుతోందన్నారు. ఆయన వెంటనే నిన్న ఆయుర్వేద వైద్యుడు మనకి లేపనం ఇచ్చాడు, లోపలికి వెళ్ళి పట్టుకురండి, ఆ కుక్క కాలుకి రాసి కట్టండి అన్నారు. అంటే పక్కనున్న వాళ్ళు అన్నారు, అది చాలా అరుదుగా లభించేదని, అమూల్యమైందని, మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా అవసరం పడితే ఉపయోగించుకోమని మీకు ఆయన ఇచ్చి వెళ్ళాడు, దాన్ని కుక్క కాలుకి లేపనం చేసి రాయడం ఏమిటన్నారు. కుక్క బాధ ఒకటి, ఈ శరీరానికి కలిగితే బాధ ఒకటినా? రెండూ ఒకటే. అది ఎంత బాధపడుతోందో చూడండి ఆ కాలు ఈడుచుకుంటూ నడవడంలో. దానికి లేపనం తీసుకెళ్ళి రాసి కట్టండి అన్నారు. కుక్క కట్టుకట్టారు. అది మర్నాడు 4 కాళ్ళతోటి వడివడిగా నడుస్తూ పరిగెత్తుకుంటూ పోయింది. అంటే అంత గొప్ప లేపనం అది. దాన్ని కుక్క కాలుకి అనులేపనానికి వాడారు అంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క కారుణ్యం అసలు హద్దులేనిది. ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే రోమాంచితం అవుతుంది. ఇంత దయ, ఇంత ప్రేమైకమూర్తి అనిపిస్తుంది. అటువంటి కరుణాహృదయులు, ఆ దయ, ఆ ప్రేమతత్వం, ఆ సంతోషం, ఆ ఆనందం, నిత్యతృప్తి ఎవరిలో ఉంటుందో ఆ ముఖంలో ఉన్న తేజస్సే నిజమైన అందం. ఇన్ని ఉన్నా ఇంకా లేదన్న ఏడుపు కళ్ళల్లోనూ ముఖంలోనూ కనపడితే అది ఏమందం? నాకు లేనిదేదన్న భావన ఉండి నిత్యతృప్తుడై ఉంటాడే, ఆయన కళ్ళల్లో కనపడే కాంతి, ఆయన ముఖంలో ఉండే దీప్తి నిజమైన అందం. అది చెక్కు చెదరని అందం. అది భౌతికమైన అందం కాదు, ఇతరులకు నేర్పే పాఠస్వరూపమైన అందం. ఇలా బ్రతకండి, ఇట్లాంటి అందాన్ని సంతరించుకోండి అని చెప్పే అందం. అటువంటి దీప్తి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిది. ఆయన స్నానం చేసి వచ్చి ఆ గట్టున అనుష్ఠానానికి సిద్ధపడుతున్నారు. ఈ పిల్లవాడు ఎదురుగుండా వెళ్ళి నిలబడి నమస్కారం చేశాడు. వెంటనే ఆయన అడిగారు, నువ్వు ఉజ్జయినికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అదే ప్రశ్న వేశారంతే. అంటే నన్ను చూడడానికి వచ్చావా, లేకపోతే ఉజ్జయిని వేరే కారణానికి వచ్చావా, వచ్చి నన్ను చూడడానికి వచ్చావా, నన్నే చూడడానికి ఉజ్జయిని వచ్చావా? అన్ని ప్రశ్నలు అందులోనే ఉన్నాయి. నువ్వు ఉజ్జయిని ఎందుకు వచ్చావు అని అడిగారు.
అడిగితే ఆ పిల్లవాడు కూడా ఏ తటపటాయింపు కానీ లేకపోతే ఏదో ఆయన్ని నచ్చ చెప్పడానికి అక్కర్లేని విషయాలు బోళ్ళని చెప్పడం కానీ ఏమీ లేవు. తమ చరణ సన్నిధి యందు శాస్త్రాధ్యయనము చేయుట కొరకు వచ్చాను అన్నాడు. ఆయన ఒక్కసారి తేరిపారి చూశారు ఆ పిల్లాడి వంక. ఆ ముఖంలో, ఆ కళ్ళల్లో గురువు పట్ల తీవ్రమైనటువంటి భక్తి, అచంచల విశ్వాసం, మీ దగ్గర నా జీవితం సాఫల్యం పొందాలన్న అకుంఠిత దీక్ష ప్రకటితమయ్యాయి. ఆయన ఇంకా రెండో మాట మాట్లాడలేదు. అట్లాగే చదువుకుందువు కానివి, విడిదిలోకి వెళ్ళన్నారు. పిల్లవాడిని విడిదిలోకి తీసుకెళ్ళారు. ఆ రోజు అయిపోయింది. మర్నాడు పొద్దున్న ఆయన కబురు చేశారు, ఆ పిల్లవాడిని తీసుకురండి సీతారామాంజనేయులని. ఆ పిల్లవాడు వచ్చి నమస్కారం చేసి నించున్నాడు. నించుంటే ఆయన, నువ్వు తర్కశాస్త్రం చదివావా అని అడిగారు. అయితే లేదు, చదవలేదు అన్నాడు. అయితే తర్క సంగ్రహంతో మొదలు పెడతాను అన్నారు. తర్కశాస్త్రము చదవడానికి ముందు తర్క సంగ్రహం చదువుకుంటారు. ఆ తర్క సంగ్రహంతో నేను ప్రారంభం చేస్తాను. అయితే ఈ తర్క సంగ్రహం పాఠం నీకు నేనే చెప్తాను. నిజానికి తర్కశాస్త్రం లాంటి వాటి మీద ప్రతిరోజు ఒకసారి వెళ్ళి ఆ వేద పాఠశాలలో శాస్త్రాధ్యయనం చేసే విద్యార్థులకి శృంగేరి పీఠాధిపతులు పాఠం చెప్తూ ఉంటారు. ఇప్పటికీ భారతీ తీర్థ మహాస్వామి వారికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన విషయంగా శృంగేరిలో ఏం చెప్తారంటే, శాస్త్రం పాఠం చెప్పడం. పిల్లల్ని కూర్చోపెట్టి పాఠం చెప్పడం అంటే ఆయనకి అంత ఇష్టమైన విషయం అంట. ఆయన పాఠం చెప్పడానికి వెళ్ళి శాస్త్రపాఠం చెప్తుండగా ఎంత గొప్పవారు రానివ్వండి, లోపలికి కబురు చేయడానికి వీల్లేదు. పాఠం జరుగుతున్నంతసేపు అంత ఏకాగ్రతతో పిల్లలకి అంత బాగా చెప్తారట. ఎంత బాగా చెప్తారంటే అది ఎంత కఠినమైన విషయమైనా ఎవరికైనా అర్థమవుతుందిట. ఒకసారి ఆయన చెన్నైలో బ్రహ్మసూత్ర భాష్యం చెప్పారు. బ్రహ్మసూత్ర భాష్యం ఆయన సభలో చెప్తుంటే నాకు అర్థం కాలేదన్న వాళ్ళు ఎవరూ లేరు. సామాన్య గృహిణి దగ్గర నుంచి సభలో ఉన్న అందరికీ భాష్యపాఠం అర్థమయ్యేటట్టు చెప్పగలరు. విద్వాంసులతో మాట్లాడినప్పుడు అలా మాట్లాడగలరు. కాబట్టి తర్కశాస్త్రానికి సంబంధించిన సంగ్రహం ఏదిందో తర్క సంగ్రహం చెప్పడానికి నిజానికి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పవలసినంత విషయం కాదది. పీఠ పండితులు ఎందరో ఉంటారు. ఏ పండితుడినైనా పిలిచి ఈ పిల్లవాడికి తర్క సంగ్రహం చెప్పండి అనొచ్చు. కానీ ఆయన అట్లా నిర్ణయం చేయలేదు. ప్రతిరోజు నేను నీకు తర్క సంగ్రహం చెప్తాను కూర్చోమని ఆ రోజే పాఠం ప్రారంభించారు. శంకరాచార్యులు వారు, ఆదిశంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర మాలిక అని ఒక విషయాన్ని రచన చేశారు. ఆ ప్రశ్నోత్తర మాలికలో కో గురువు అని ఒక ప్రశ్న, ఎవరు గురువు అని. అంటే అధిగత తత్వ శిష్య హితయోద్యత సతతం అని ఆయనే జవాబు చెప్పారు. అధిగత తత్వ, తత్వమును బాగుగా అనుభవంలోకి తెచ్చుకున్నవారు. శిష్యహితయోద్యత సతతం, ఎప్పుడు ఫలానా అప్పుడు అని లేదు, ఎప్పుడు తను ఎంత తత్వం తెలిసిన్నవాడైనా, ఎంత బ్రహ్మమును అనుభవించినవాడైనా, ఎంత పై స్థాయిలో నిలబడినవాడైనా శిష్యులందరికీ ఏదో హితం చేయాలి, ఏదో మంచి చేయాలి, వాళ్ళకి జీవోద్ధరణ జరగాలి, వాళ్ళు కూడా వృద్ధిలోకి రావాలి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని ఎప్పుడూ తాపత్రయపడే స్వభావము ఎవరి యందు ప్రకాశిస్తుందో ఆయన గురువు అంటారు శంకరాచార్యులు వారు. అదే పరిస్థితి అభినవ విద్యాతీర్థ మహాస్వామిది. ఆ పిల్లవాడు నేను మీ దగ్గర పాఠం నేర్చుకోవడానికి వచ్చాను అని చెప్పగానే ఎంత కారుణ్యం చూపించారంటే తానే తర్క సంగ్రహం పాఠం చెప్పడం మొదలుపెట్టారు. వివేక చూడామణి అని ఇప్పటికీ కూడా సాధకులందరూ తప్పకుండా అది చదువుతారు. దానికే చంద్రశేఖర భారతీ స్వామి వారు వ్యాఖ్యానం చేశారు. అటువంటి వివేక చూడామణిలో శంకరాచార్యులు వారు ఒక మాట చెప్తారు. శాంతామహంతో నివసంతి సంతో వసంతవల్లోక హితంచరంత తీర్ణాస్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునాన్యానపి తరయంత అంటారు. మహాత్ములు అనేక మంది లోకంలో తిరుగుతూ ఉంటారు.
వారు వివిధ ఆశ్రమాలకు చెందిన వారు అయి ఉండొచ్చు. అందరూ సన్యాసులే కావాలని కూడా నియమం లేదు. వారు ఎటువంటి వారు అంటే వసంతవల్లోక హితంచరంత. వసంత ఋతువు లోకంలో ఎట్లా ప్రవేశించి అందరికీ ఆనందాన్ని ఇస్తుందో వారు కూడా అంతే. వసంత ఋతువు గురించి మాట్లాడుతూ శ్రీరామాయణం అయోధ్యకాండలో దశరథుడు ఒక మాట అంటాడు, చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన అంటాడు. ఈ వసంత ఋతువు ఉందే ఇదొక అద్భుతమైనటువంటి ఋతువు. ఈ ఋతువులో చెట్లన్నీ చిగర్చి పువ్వులు పూసి ఉంటాయి. అందుకని ఆ కాలంలో అసలు చెట్ల వంక అరణ్యాల వంక చూస్తే చాలంత ఆనందంగా ఉంటుంది. అన్ని పువ్వులు పూసి అన్ని కాయలు కాసి అన్ని పళ్ళిచ్చి కోయిల పాట పాడుతూ వసంత ఋతువు లోకానికి అంతటికీ కూడా హితాన్ని కల్పిస్తుంది. వసంత ఋతువు ఎట్లా ఉంటుందో మహాపురుషులు కూడా అట్లాగే ఉంటారు. వాళ్ళ దర్శనం, వాళ్ళ స్పర్శనం, వాళ్ళతో సంభాషణం అవతల వారికి హితకరములై సంతోషదాయకములై ఆనందమును ఇచ్చేవై ఉంటాయి. కాబట్టి వసంతవల్లోక హితంచరంత శాంతా మహాంతో నివసంతి సంతః. వాళ్ళు శాంతులైనటువంటి వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు లోకంలో వసంత ఋతువులా చిరిస్తూ ఉంటారు. వాళ్ళు తమంత తాముగా తీర్ణాస్వయం భీమ భవార్ణవం, భయంకరమైనటువంటి జనన మరణ సముద్రాన్ని వాళ్ళు దాటిన వారై ఉండి కూడా జనాన్ లోకాన్నంతటినీ కూడా ఏ కారణము లేకుండా మేమెందుకు చెయ్యాలి వీళ్ళకి అన్న భావం ఏమీ లేకుండా, తగిన హేతువు లేకుండా అందరినీ ఉద్ధరించడానికి విశ్వప్రయత్నం చేస్తుంటే ఉంటారు వాళ్ళు. అనేనాన్యపి అహేతునాన్ జ్ఞానపి తారయంతః, అజ్ఞానపి అని అందరినీ ఇతరులందరినీ కూడా తారయంతః, ఆ భయంకరమైనటువంటి సంసార సముద్రమును దాటిస్తూ ఉంటారు. అటువంటి మహాపురుషుల యొక్క లక్షణం ఎప్పుడూ అవతల వారికి హితం చేయడమే. అందుకని తర్క సంహిత పాఠం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ పిల్లవాడు తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు. నేను ఇక్కడ ఉజ్జయిని చేరుకున్నాను, జగద్గురువుల యొక్క చరణ సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేస్తున్నాను, నా గురించి బెంగపెట్టుకోవద్దని. అప్పటికి ఎంతో బెంగపెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు పిల్లవాడు వాడి అభీష్టం ప్రకారం చేరవలసిన స్థానానికి చేరాడని ఎంతో సంతోషించి అట్లాగే చదువుకోనివ్వమని వదిలిపెట్టేశారు. ఈ పిల్లవాడు విశేషమైన గురుభక్తితో గురువుగారు చెప్పినటువంటి పాఠాన్ని అంత గొప్పగా పట్టుకున్నాడు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ సీతారామాంజనేయులనబడేటటువంటి బ్రహ్మచారికి మొదలుపెట్టినటువంటి పాఠం తర్కశాస్త్రంతో మొదలుపెట్టారు. మనకి వేదము ఎంత గొప్పదో వేదములకు ఉండేటటువంటి అంగములు ఉపాంగములు కూడా అంత గొప్పవి. ఎందుకనంటే ఒక వ్యక్తి సంతోషంగా పని చెయ్యాలి అంటే ఆరోగ్యం బాగుండాలి, అవయవాలు అన్నీ బాగా పని చేస్తుంటే ఆ వ్యక్తి పని చేయగలుగుతాడు. ఏ ఒక్క అవయవం సరిగ్గా పని చేయక చాలా విశేషమైన నొప్పితోనో బాధతోనో ఉన్నా అది శరీరం అంతటి మీద ప్రభావం చూపిస్తుంది, మనసు మీద ప్రభావం చూపిస్తుంది, పని చేయలేడు. అట్లాగే వేదము 6 అంగములతో ఉంటుందని, వేద పురుషుని యొక్క శరీరాంగములు అవి అని. అటువంటి వేదాంగములు 6గా చెప్పబడతాయి. అవి ప్రధానంగా శిక్ష అంటే ఒక అక్షరాన్ని ఎలా పలకాలి, ఎంతసేపు పలకాలి అన్నది చెప్పేటటువంటి శాస్త్రం. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6. ఈ 6టిని వేదాంగములు అంటారు. ఈ 6 కాకుండా 4 ఉపాంగములు ఉంటాయి. ఈ 4 ఉపాంగములే మీమాంస, న్యాయ, పురాణ, ధర్మశాస్త్రములు. ఇందులో న్యాయశాస్త్రమునకే తర్కశాస్త్రం అని పేరు. ఈ తర్కశాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే సర్వసాధారణంగా మీరు గమనిస్తే పీఠాధిపత్యంలో ఉన్నవాళ్ళు, మహావిద్వాంసులైన వారు వేదాంత విజ్ఞానాన్ని సునిశ్చితంగా పొందాలనుకున్నవారు తర్కశాస్త్రం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తర్కశాస్త్రం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పరమేశ్వరుడు సృష్టికర్త అని నిరూపణం చేయడం.
వేదంలో ఉన్న అనేక మంత్రముల యందు ఎప్పుడైనా ఎక్కడైనా సంక్లిష్టత కానీ సందిగ్ధత కానీ సంశయం కానీ ఏర్పడితే అనుమానం లేకుండా ప్రమాణము యొక్క సత్యమును ధృవీకరించుకోవడానికి తర్కశాస్త్రం ఉపయుక్తం అవుతుంది. తర్కశాస్త్రం చదువుకున్న వాళ్ళు చాలా తొందరగా ఆ మంత్రముల యొక్క హేతుబద్ధతని నిరూపణం చేసుకోవడంలో సఫలీకృతులవుతారు. అట్లా అవ్వాలి అంటే వేద ప్రమాణాన్ని చెప్పగలగాలి అంటే సంశయం లేకుండా దాన్ని ముందు నమ్మకంతో లోపల నిలబెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి అంటే అది తర్కశాస్త్రము ద్వారా సిద్ధింపజేస్తారు. లేకపోతే ఇవాళ తాను తీవ్రంగా నమ్మినా రేపు ఎవరో తద్విరుద్ధమైన బలమైన వాదన తీసుకొచ్చారనుకోండి, అనుమానంలోకి వెళ్ళకూడదు. తను చేసే పని, తను నమ్మినదేదో, తను చేస్తున్నదేదో తనకి తిరుగులేని విశ్వాసంతో ఉన్నదై ఉండాలి. ఉండడం కాదు, అవసరమైన నాడు ఇదే సత్యమని తను ప్రమాణంతో నిరూపించి చూపించడానికి, హేతుబద్ధత కల్పించడానికి కావలసినటువంటి జ్ఞానమును అందించగలిగినది, ఆ వాగ్వైభవమును ఇవ్వగలిగినది తర్కశాస్త్ర ప్రవేశం. అందుకని తర్కశాస్త్రాన్ని మొదట చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి తిరుగులేని నమ్మకం ఏర్పడుతుంది. ఇదే ఆయన జీవన సాఫల్యానికి, ఆయన గురువుల ద్వారా కోరుకుంటున్న ఆత్మానుభవానికి కారణమవుతుంది. అందుకని తర్కశాస్త్రం మొదలుపెట్టారు. తర్కశాస్త్రం పై స్థాయిదైతే ముందు తర్క సంగ్రహంతో ప్రారంభం చేస్తారు. ఈ తర్క సంగ్రహంతో ప్రారంభం చేయడం గురించి, దీని గురించి ఒక మాట అంటారు. శంకరాచార్యుల వారు కూడా ఈ తర్కశాస్త్ర ప్రతిపాదన గురించి మాట్లాడారు. దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం. సోపాన పంచకమని అవతార పరిసమాప్తి చేసేటప్పుడు శిష్యులు శంకరాచార్యుల వారిని వెళ్ళి తాము ప్రధానంగా పాటించవలసిన విషయముల గురించి అడిగినప్పుడు చెప్పిన విషయాల్లో ఇదొకటి. దుస్తర్కాస్తు విరమ్యతాం. ఎప్పుడైనా వాదన చేసేటప్పుడు నీకు ఉన్న మేధా సంపత్తిని వేద విరుద్ధమైన భావనలను ప్రచారము చేయుట కొరకు వాడవద్దు. అందుకే ఇప్పటికీ శృంగేరిలో ఏవైనా పెద్ద పెద్ద కార్యాలు చేస్తే లోక కళ్యాణం కోసం చేశామంటారు చూడండి. ఆ లోక కళ్యాణం కొరకు చేయడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అక్కర్లేని వాదనలు వాదించకుండా ఉండడం, వేద విరుద్ధమైన వాదనలు వాదించకుండా ఉండడం. నాకు మేధస్సు ఉంది కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా అని వేద విరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా, పెద్దలు చెప్పిన మాటలకు విరుద్ధంగా మాట్లాడకుండా ఉండడం. తనకు ఏది తెలుసో, తనకు ఎంత మేధస్సు ఉన్నదో ఆ మేధస్సుని శృతిబద్ధంగా వేదము చెప్పిన విషయాన్ని సమర్థించడానికి ఉపయోగించడం. కాబట్టి దుస్తర్కాస్తు విరమ్యతాం. వేద విరుద్ధమైన భావనలు, వాదనలు విడిచిపెట్టు. శృతిమతస్తర్కోను సంధీయతాం. వేదం ఏది చెప్పిందో దాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోవడానికి తర్కశాస్త్రం చదువుకుని ఈ తర్కశాస్త్రాన్ని వేద హృదయాన్ని నిలబెట్టడానికి ఉపయోగించు. ఇప్పుడు అసలు శృంగేరి పీఠాధిపతిగా, జగద్గురువుగా తాను సాధించవలసిన కార్యానికి అత్యంత ప్రధానమైన శాస్త్రం ఏది? తర్కశాస్త్రం. ఆయన ఆత్మానుభవాన్ని పొందడానికి, వేద ప్రమాణము పట్ల నిశ్చయాత్మక బుద్ధిని పొందడానికి నేర్చుకోవలసింది కూడా తర్కశాస్త్రం. ఆ తర్కశాస్త్రాన్ని అందించిన మహానుభావుడు గౌతమ ఋషి. ఆయనకి జాతి రుణపడిపోయింది. అంత గొప్ప గ్రంథాన్ని ఇచ్చినవారు గౌతముడు. ఆ గౌతముడు ఈ తర్కశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు 4 ప్రమాణములను ఆయన ప్రతిపాదన చేశాడు. వీటి ద్వారా వేదములో ప్రతిపాదింపబడిన మంత్రముల యొక్క సత్యసంధత నీవు అర్థము చేసుకోవచ్చు అని. వాటికి ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద అని 4 ప్రమాణములను ఆయన ప్రతిపాదించాడు. గౌతమ మహర్షి గురించి ఒక కథ చెప్తారు. గౌతముడు ఎంత గొప్పవాడు అంటే నిరంతర ఆలోచనా తత్పరుట్ట. సాధారణంగా చూడండి, ఏదో పని పట్టుకుని ఆ పని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ పని గురించి ఆలోచిస్తూ మళ్ళీ మీరు పిలిచినప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెడుతున్నప్పుడు ఆ చుట్టూ కనపడుతున్న వీటిని ఆనందిస్తూ వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి
మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏది చూస్తున్నా ఏది చెప్తున్నా దాంతోనే అనుసంధానం అవుతుంటారు. అంటే అది పరాకనాలా, లేకపోతే ఎప్పుడూ ఒక విషయం గురించే ఆలోచిస్తూ ఉండడం అనాలా, అదే తపస్సు అనాలా? అంటే అంతకన్నా గొప్పది మాత్రం లేదనాలి. అలా ఎప్పుడూ ఒక విషయమే మనసులో ఉండి దానికే అన్నీ అనుసంధానం చేస్తూ ఉండడం, అది ఎంత గొప్ప విషయం అంటే దాని మీద ఎంత ఏకాగ్ర బుద్ధి నిలబడిపోయి ఉండిపోయింది లోపల. అంటే ఇంకా అంతగా బుద్ధి దాని యందు నిలబడిపోయింది, అది కదలదిహ. అట్లా నిలబడిపోయినవాడు గౌతముడు. ఆయన నిరంతరం వేదమంత్రముల యొక్క సత్యసంధతని తర్కమంత్రముల చేత నిరూపణం చేసి ఆలోచన చేస్తూ వెళ్ళిపోతుండేవాట నడుస్తున్నప్పుడు కూడా. అందుకని ఆయన నడుస్తూ ఇక్కడ ముళ్ళున్నాయా, గాజు పెంకుందా, లేకపోతే ఏదైనా నేను వెళ్ళవలసిన దారిలోనే వెడుతున్నానా. శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు మూక పంచశరి చదువుకుంటూ ఆ ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళిపోయేవారు, ఆ పక్క సందులోకి వెళ్ళబోయి. అంటే మనసులో ఏవో ఆలోచనలు, ఆ ఆలోచనల్లో తను చేయవలసిన విషయాన్ని విస్మరించడం, అంత గొప్పగా మరుపు రావడం ఎంత గొప్ప విషయం. అక్కర్లేని విషయాలన్నీ మరిచిపోయి ఏ విషయం అక్కర్లేదో అది మాత్రం బాగా జ్ఞాపకం ఉంటుంది అలాంటి వాడికి. వాళ్ళకి కావలసిన విషయం బాగా జ్ఞాపకం ఉండిపోయి అక్కర్లేని విషయాలన్నీ మరిచిపోవడం, లోకాన్ని విస్మరించడం, సత్యాన్ని స్మరించడం ఎంత గొప్ప విషయం. అట్లా గౌతముడు ఒకసారి వేదమంత్రముల గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పెద్ద నుయ్యి అడ్డొచ్చింది. ఆయన నుయ్యి అన్న విషయం ఆయనకేం ఎరుకలో లేదు. ఇంకా వెళ్ళిపోయి నూతిలో కాలేసి నూతిలో పడిపోయాడు. పడిపోతే ఎవరో వచ్చారు తీశారు. అయినా ఆయన మాత్రం ఎప్పుడూ వేదమంత్రముల గురించే చింతన చేస్తూ ఉంటాడు. అట్లా చేస్తుంటే పరమేశ్వరుడు చూశాడు, ఇది ఎంతమందికి వస్తుంది ఈ అదృష్టం. అందరూ లౌకిక విషయాలు ఆలోచిస్తూ ఉంటారు, ఈయన ఎప్పుడూ బ్రహ్మము గురించి ఆలోచిస్తూ ఉంటాడు, అన్నీ దానికే అన్వయం చేసి ఆలోచిస్తుంటాడు. అక్కడ పుట్టింది తర్కశాస్త్రం గౌతముడి దగ్గర, అదేం చిన్న విషయం కాదు. కాబట్టి ఈయనకి ఈ లక్షణం ఉండబట్టి ఈయన నూతిలో పడిపోయాడు. ఇవాళ పడిపోయాడు, ఎవరో తీశారు. రేపు పడిపోతే తీసేవాళ్ళు దొరుకుతారనేమిటి. నేనెంతకని ఈయన్ని కాపాడుకుంటూ ఇలాగే రక్షిస్తూ ఎంతకని చూడను. ఎంత చూసినా నుయ్యి నుయ్యి అనే లోపలే అసలు చెవిలోకి వెళ్ళదుగా ఆ మాట, నూతిలో పడతాడు. అందుకని ఈయనకి నేను ఒక ఉపకారం చేస్తానని ఆయనకి కాళ్ళల్లో కళ్ళు ఇట్టేట. గౌతమ మహర్షి గొప్పతనం అది. పైన 2 కళ్ళే కాకుండా పాదములకు కళ్ళిచ్చాడు. అందుకని గౌతమ మహర్షికి ఓ మారు పేరుంది, అక్షపాదుడు. గౌతమస గోత్రం ఎంత గొప్పదో గౌతమస గోత్రీకులకి తెలియాలి గౌతమ మహర్షి కథ. కాబట్టి ఆయనకి అక్షపాదుడని పేరు. అక్షి అంటే కన్ను, పాదముల యందు అక్షి ఉన్నవాడు. అంటే ఎందుకు ఉన్నది అంటే ఎప్పుడు అలా బ్రహ్మము గురించి ఆలోచించి దాని సత్య నిరూపణ కొరకు ఆలోచన చేసి తర్కశాస్త్రం ఇచ్చాడు. అంత గొప్పవాడు. దానికి సంగ్రహంగా అంటే ముందు తర్కశాస్త్రం చదవడం కొంచెం కష్టం అవుతుందని తర్క సంగ్రహాన్ని ఇచ్చిన మహానుభావుడు అన్నం భట్టు. ఆ అన్నం భట్టే ఆ తర్క సంగ్రహానికి వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా ఇచ్చారు. దాన్ని దీపిక అని పిలుస్తారు. ఈ తర్క సంగ్రహం అన్నం భట్టు చేత రచింపబడిన దాన్ని చెప్పడానికి నిజానికి శృంగేరి పీఠ పండితుల్ని ఎవరినైనా పిలిచి పిల్లవాడికి తర్క సంగ్రహం చెప్పండి అంటే చాలు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి. రోజు గురువుగారు శిష్యుడిని పరిశీలించాలి. శిష్యుడికి శాస్త్రాధ్యయనం ఒకటే కాదు కావలసిందే, మీ చరణ సన్నిధిలో నేను శాస్త్రాధ్యయనం చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజు గురువుగారిని చూడాలి. వాడికి కావలసింది ఏమిటంటే కేవలం చదువుకోవడం కాదు. నేను వాడికి అన్నది లౌకికంగా ఏదో ఉదాహరణగా ఓ బ్రహ్మచారి గురించి అంటున్నది తప్ప నిజానికి అట్లా నేను ప్రసంగవశాత్తు అన్న మాటలు భారతీ తీర్థ స్వామి వారిని దృష్టిలో పెట్టుకుని నేను అంటలేదు కాబట్టి మన్నింపబడేదనుగాక. కాబట్టి ఆ పిల్లవాడికి గురువుగారిని చూడడం అంత సంతోషం. వాడు గురువుగారిని చూడకుండా ఉండలేడు. ఎందుకు చూడకుండా ఉండలేడు అంటే అంత భక్తి. ఆయనకి దూరంగా ఉండడం అంటే అంత కష్టం. అందుకని ఆయన్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి. అసలు అంత గురుభక్తి ఏర్పడడం అంటే ఎంత గొప్ప విషయం. మరి తల్లిదండ్రులు ఏమయ్యారు? దక్షిణామూర్తి గారు తమ్ముడు ఏమయ్యాడు? 4 అక్కలు ఏమయ్యారు? నరసరావుపేట ఏమైంది? పాఠశాల ఏమైంది?
ఉపాధ్యాయులు ఏమయ్యారు, పిల్లలు ఏమయ్యారు అంటే గురువుగారి ముందు ఇవేవీ గుర్తురాలేదు. ఆయన ఉంటే ఇవేం అక్కర్లా, ఇవన్నీ ఉన్నా ఆయన లేకపోతే ఆయనకి తృప్తి లేదు. అది ఆయన జీవితంలో నిరూపణం అవుతుంది తర్వాత. అంటే అది అసలు ఎంత అసామాన్యమైనటువంటి గురుభక్తి. అటువంటి గురుభక్తి ఏర్పడడం ఎంత గొప్ప, ఎన్ని కోట్ల మందిలో ఎవరికి ఏర్పడుతుంది, ఎవరు బోధ చేశారని వచ్చింది. అందువల్ల ఆయన కారణజన్ముడయ్యారు గురుభక్తిలో. ఇప్పుడు ప్రతిరోజు పాఠం నేర్చుకుంటున్నారు. ఆయన అక్కడ చాతుర్మాస్యం పూర్తయిపోగానే అక్కడ ఉండరుగా, సంచారంగా వెళ్ళిపోతూ ఉంటారు. సంచారం చేసి వెళ్ళిపోతున్నప్పుడు సాయంకాలం ప్రతిరోజు సాయంకాలం చంద్రమౌళీశ్వర ఆరాధన చేయాలి. అనేక మంది విద్వాంసులు, పండితులు, కొత్త ప్రదేశాలు, స్వాగత పత్రాలు, సభలు, సమావేశాలు, మాట్లాడుతుండడాలు, ప్రయాణాలు, దేవాలయాలు, ప్రాంగణాలు, వాటన్నింటినీ చూస్తుండడం. ఇందులో ఈ పిల్లవాడిని కూర్చోబెట్టుకుని రోజూ పాఠం చెప్పడం ఎక్కడ కుదురుతుంది ఆయనకి? గురువుగారి అనుగ్రహం ఎక్కడుందంటే ఇన్ని కార్యాలు ఉన్నా ఈ పిల్లవాడికి పాఠం చెప్పడం మాత్రం ఆయన మానలేదు. ఆయనకి ఎంత ప్రేమో చూడండి. అంటే వీడు యోగ్యుడైన శిష్యుడు. శారద పంపింది, ఆయన పట్టుకోగలిగారు. ఆయన ఎందుకు పట్టుకోలేరు? శారదా స్వరూపులు, ఆయనే నడిచే శారద, ఆయనకి తెలీదు. అందుకని ఆ పిల్లవాడికి పాఠం చెప్పడం మాత్రం ఆయన మానలేదు, ఆయనే పాఠం చెప్పేవారు. మరి పిల్లవాడు ఒక పీఠాధిపతి యొక్క పర్యటన అంటే దానికి తగిన స్థాయిలో ఆయనకి తగిన ఏర్పాట్లు ఉంటాయి. పిల్లవాడు ఎక్కడ ఉంటాడు అంటే పిల్లవాడు నేను ఎక్కడున్నాను, ఎంత చిన్న గదిలో ఉన్నాను, నేను ఎప్పుడు భోజనం చేయాలి, ఇది కాదు. ఎందుకంటే పిల్లలకి సహజ చాపల్యం ఏముంటుంది, ఎప్పుడు తిందామా అని ఉంటుంది. చిన్నపిల్లలకి ఏది సహజ లక్షణం, ఎంత తొందరగా ఏది పెడితే అది తినాలనే ఆశ ఉంటుంది. కానీ పిల్లవాడికి ఏర్పడిన లక్షణం ఏమిటంటే ఆ పిల్లవాడు ఒక రోజు మొత్తం మీద ఒక మధ్యాహ్నమే భోజనం చేసేవాడు. ఆ భోజనం కూడా చెయ్యాలి అంటే ఎవరో చెప్పారని కాదు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు భిక్ష తీసేసుకున్నారా అని అడిగేవాడు. గురువుగారు భిక్ష తీసుకోవడం అయిపోయింది అంటే గురువుగారు భిక్ష తీసుకున్న తర్వాత తాను భోజనం చేసేవాడు. ఒకవేళ గురువుగారు భిక్ష తీసుకోవడం ఆలస్యం అయితే తన భోజనం కూడా ఆలస్యం అవుతుంది. భోజనం చేశానా అన్నది కాదు ప్రధానం, గురువుగారు తీసుకున్నానా అన్నది ప్రధానం. ఒకరోజు మొత్తం మీద ఒక్కసారి భోజనం అంటే ఎంత ఇంద్రియ నిగ్రహమో చూడండి. ఎవరు నేర్పితే వచ్చాయి ఇవన్నీ? స్వామివారు రోజుకు ఒక్కమారే భోజనం చేయి, నేను తిన్నాక తిను అని అంత చిన్నపిల్లవాడికి చెప్తారా? ఆయన చెప్పలేదు, ఆయనకు వచ్చాయి, సహజంగా వచ్చింది అంతే. అసలు ఎటువంటి వినయ విధేయత, ఇటువంటి ఆదర్శ విద్యార్థులు పుట్టినటువంటి దేశం, ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టిన దేశం. నాకు ఆ శృంగేరి పీఠానికి వెడితే నేను శారదాదేవి గుడికి వెళ్ళడం కన్నా సచ్చిదానంద విలాస్కి వెళ్ళడం కన్నా నేను ఎక్కువ కాసేపు కూర్చునేది ఎక్కడ కూర్చుంటానంటే గురువుల యొక్క అధిష్టానాలు ఉన్న ప్రదేశం ఉంటుంది తుంగ దాటిన తర్వాత, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను ఎక్కువ. అందున నాకు చంద్రశేఖర భారతీ స్వామి వారి అధిష్టానం దగ్గర కూర్చోవడం అంటే మహాప్రీతి. అక్కడ ఎక్కువ కూర్చుంటూ ఉంటాను శృంగేరి వెడితే. అంటే ఈ మధ్యకాలం చాలా రోజులైంది వెళ్ళి. కాబట్టి ఈ పిల్లవాడికి అంత తీవ్రమైన గురుభక్తి, అది గ్రహించలేని వారా గురువుగారు? అందుకే శిష్యుడికి కూడా అంత సంచారంలో ఉన్నా కూడా ఆయన మాత్రం విడిచిపెట్టకుండా పాఠం చెప్తుండేవారు. పిల్లవాడికి ఒకటే విశ్వాసం, గురువుని మించినటువంటి వారు లోకమునందు లేరు. ఈయన దర్శనం, ఈయన స్పర్శనం, ఈయన బోధ, ఈయన మాట, ఈయన చరణ సన్నిధి, ఇంతే నా జీవితానికి, ఇంకా అంతకన్నా నాకేం అక్కర్లేదు. కాబట్టి నగురోరధికం తత్వం, నగురోరధికం తప, నగురోరధికం జ్ఞానం, తస్మై శ్రీ గురవే నమః. గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తాడు, నగురోరధికం తత్వం, ఇంకా గురువు కన్నా గొప్ప తత్వం లేదు. నగురోరధికం తప, రాశీభూతమైన తపస్సే గురువు. కాబట్టి గురువు కన్నా గొప్ప తపస్సు లేదు. గురువుగారి గురించి ఆలోచించడమే పెద్ద తపస్సు అన్నమాట. నగురోరధికం తప, నగురోరధికం జ్ఞానం, గురువు కన్నా గొప్ప జ్ఞానం లేదు. తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ఇంకింతకన్నా నాకేం కావాలి?
నాకు గురుచరణ సన్నిధి చాలు. అందుకని ఆ పిల్లవాడు గురువుగారితో ఉండిపోయాడంతే. ఇలా నడిచిపోతున్నటువంటి కాలంలో అలా నడిచిపోతుండగా 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఎవరు అడగాలి? ఇంటికి ఎడతానని పిల్లవాడు అడగాలి. చాలా రోజులైందండి నరసరావుపేట వెళ్ళి. ఒక్కసారి 1.5 సంవత్సరాల కాలంలో ఎన్ని పండగలు దొల్లిపోయి ఉంటాయి? శ్రీరామనవమి వస్తే నాన్నగారు గుర్తు రావాలి, అమ్మ గుర్తు రావాలి, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తానని అడగాలి. ఆ పిల్లవాడు ఎప్పుడూ అడగలేదు. చిట్ట చివరికి స్వామివారు సంచారం చేస్తూ 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 విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తే అప్పుడు ఈ స్వామివారు విజయవాడ వచ్చారు కాబట్టి మన పిల్లవాడు కూడా విజయవాడ వచ్చి ఉంటాడు అని అమ్మగారు నాన్నగారు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమంటే మా పిల్లవాడిని ఒక్క 4 రోజులు మా ఇంటికి పంపించండి అని అడిగారు. తల్లి తండ్రి వచ్చినప్పుడు పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పట్టేసుకొని కౌలించేసుకొని అమ్మా నాన్నగారితో వెళ్తానండి, లేకపోతే అమ్మ అడగండి ఒకసారి గురువుగారిని అనాలి. ఆయన ఏమీ అడగలేదు. ఆయన ఏమీ అంత సంతోషపడిపోలేదు. ఆయన ఏమీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను వస్తాననలేదు. ఎందుకనలేదంటే గురువు గారి దగ్గర ఉండడం కన్నా ఇవేవి గొప్పవి కావని నమ్మకం. తల్లిదండ్రులు అడిగారు. అదెంత విచిత్రమైన విషయం అసలు. 4 రోజులు తీసుకెడతామంటే స్వామివారు అన్నారు 4 రోజులు మీ పిల్లవాడిని తీసుకెడతానంటున్నారు, కానీ వాడు తదేక దృష్టితో శాస్త్రాధ్యయనం చేస్తున్నాడు. 4 రోజులు పాఠం పోతుంది వాడికి. అయినా మీరు తల్లిదండ్రులు, మీ వాత్సల్యం నేను అర్థం చేసుకోగలను, కాదనను. మీరు 4 రోజులు తీసుకెళ్ళి మేము తర్వాతి మకాం శ్రీశైలంలో ఉంటాం, అక్కడికి తీసుకొచ్చి పిల్లవాడిని అప్పచెప్పండి అని పిల్లవాడిని పిలిచి 4 రోజులు మీ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళిరా అన్నారు. ఆయనకి మనసులో సుతారము ఇష్టం లేదు. కానీ గురువాజ్ఞ గురువాజ్ఞయే. నాకిష్టమైంది గురువుగారు చెప్పాలా, గురువుగారు చెప్పింది ఏదైనా నాకు ఇష్టం అవ్వాలా? ఏది గురుభక్తి? నాకు ఇష్టమైంది గురువుగారు చెప్పలేదండి, అందుకని గురువుగారు ఏమిటండి అని గురువుగారిని విమర్శిస్తానంటే అది గురుభక్తి ఎందుకు అవుతుంది? గురువుగారు ఏం చెప్పినా అదే నాకు అంటే అది గురుభక్తి అవుతుంది. అందుకని గురువుగారు 4 రోజులు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళమన్నారు, గురువుగారు ఆజ్ఞ పాటించడమే, అందుకు వెళ్ళారు ఆయన. అసలు అట్లాంటి బ్రహ్మచారి కథ ఎక్కడైనా చదివారా మీరు? అది భారతీ తీర్థ మహాస్వామి వారి కథ. ఇంకా నేను చాలా తక్కువ చేసి చెప్తున్నాను, ఎందుకంటే 3 రోజులేగా ప్రసంగం అని. కాబట్టి పోనీ వెళ్ళిన పిల్లవాడు ఏం చేయాలి? నేను ఒక్కసారి ఆ వీధిలోకి వెళ్ళొస్తాను, అక్కడ నాతో కలిసి చదువుకున్న పిల్లాడు ఉన్నాడు, నేను చదువుకున్న పాఠశాలకు వెళ్ళొస్తాను, నాకు పాఠం చెప్పిన ఉపాధ్యాయుడు ఎలా ఉన్నారు, పిన్నమ్మ ఎలా ఉంది, పెద్దమ్మ ఎలా ఉంది, ఆ బంధువు ఎలా ఉన్నాడు, ఈ బంధువు ఎలా ఉన్నాడు, ఇవి కదా అడగాలి. కానీ ఆ పిల్లవాడు వెళ్ళిన దాదిగా గురువుగారు తనకి పూర్వం చెప్పిన పాఠాలన్నీ చదువుకుంటూ కూర్చున్నాడు. చదువు అన్నది బలవంతంగా చెప్పి కూర్చోపెడితే వచ్చేది కాదు. చదువు అన్నది అనురక్తి. దేని మీదైనా అనురక్తి కలగాలి. అనురక్తి కలిగితే అది అల్లుకుంటుంది. తీగకి ఎవరు నేర్పారు పందిరిని అల్లుకోమని? చదువు అనురక్తి అయిందనుకోండి, దానికి వయసుతో సంబంధం లేదు. చదువు మీద అనురక్తి అనేటటువంటిది బ్రతికున్నంతకాలం ఉండవలసిందే. వైరాగ్యం రాకూడనిది ఎందులో అంటే చదువులో. చదువుకి వైరాగ్యం ఏంటి? నేనేం చదువుతానంటే ఇంకా నాకు చదువు ఎందుకండి అన్న మాట రానే రాకూడదు. ఎంత వయసు వచ్చినా వయసుతో సంబంధం లేదు నీకు. నువ్వు చదువుతూ ఉండవలసిందే. అలా అన్నారని చదవడం కాదు, చదవడం అంత ప్రీతిపాత్రం కావాలి. నువ్వు చదువుకుంటూ ఉంటే నీకు అంతకన్నా సంతోషకరమైన విషయం ఇంకేది ఉండకూడదు. అబ్బా ఎంత హాయిగా ఉందో, నా అదృష్టం ఇవాళ ఎవరు లేరు, బయట తాళం పెట్టేసి ఇంట్లో నేను ఉన్నానని కూడా ఎవరికీ తెలియదు, కాబట్టి నేను ఇవాళ హాయిగా చదువుకోవచ్చు అని నువ్వు చదువుకోగలిగితే నీకు చదువు మీద అనురక్తి ఉంది. అనురక్తి ఉండడం ప్రధానం. అనురక్తి అన్నది ఏర్పడితే వాడు చదువుకుంటాడు. అసలు అనురక్తి లేనివాడిని నువ్వు చదువుకోమన్నా వాడు చదువుతున్నట్టుంటాడు. వాడు చదువుతున్నాడని నువ్వు ఎలా చెప్తావు? వాడి మనసులోకి ఎక్కద్దు. వాడి మనసు వేరొక చోట ఉండి వాడి పుస్తకం ఒకటి పట్టుకుంటే నీకేం తృప్తి? అది ఎన్ని గంటలు వాడు కూర్చుంటే మాత్రం వాడు చదివాడని నువ్వు అనుకుంటావు. కాదు,
వాడికి అనురక్తి ఏర్పడితే వాడు నువ్వు వద్దన్నా పుస్తకమే పట్టుకు కూర్చుని ఉంటాడు. వాడు అలా చదువుకుంటాడు. ఆ అనురక్తి ఏర్పడిన వారే మహానుభావులయ్యారు. వాళ్ళే అంత గ్రంథపఠనం చేయగలరు. అనురక్తి ఉన్ననాడు జ్ఞాపకం ఉంటాయి, అంత బాగా జ్ఞాపకం ఉంటాయి. దాని గొప్పతనం ఏమిటి? ఎందుకు ఆ అనురక్తి ఏర్పడాలి? అది ఏర్పడకపోతే జీవితం ఏమైపోతుందన్నది తెలిసిన నాడు అనురక్తి ఏర్పడుతుంది. అలా పిల్లవాడికి ఏర్పడింది. అందుకే ఆయన అమ్మతో మాట్లాడాల, నాన్నగారితో మాట్లాడాల, అక్క చెల్లెళ్ళు, దక్షిణామూర్తి గారు తమ్ముడు, లేకపోతే బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, పాఠశాల, నరసరావుపేట, వీధులు, చెట్లు ఏమీ అక్కర్లేదు. అంటే ఆ చదువు దేని కొరకు అంటే, మళ్ళీ వెళ్ళినప్పుడు గురువుగారు నన్ను ఏదైనా అడిగితే నేను అట్లాగే మళ్ళీ చెప్పగలిగితే, వీడిని చేరతీసినందుకు, సంచారంలో కూడా పాఠం చెప్పినందుకు వీడు యోగ్యుడని నా గురువు సంతోషించాలి. నా గురువు సంతోషించలేకపోతే నేను ఆయనతో అన్న మాట వ్యర్థం. అంటే అది ఎంత గొప్ప గురు భక్తి అండి అసలు. దాని ముందు మిగిలినవి ఏవి నిలబడవు ఆయనకి. అదే ఇప్పటికీ కనబడుతుంది భారతీ తీర్థ మహాస్వామిలో. కాబట్టి ఆ పిల్లవాడు అదే పనిగా చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులకు అర్థమైంది, వీడికి గురువు గారి కన్నా గొప్ప ఎవరూ కాదు, ఇదో జన్మాంతర సుకృతం అని మళ్ళీ తీసుకెళ్ళి శ్రీశైలంలో గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి అప్పచెప్పేశారు. ఆ పిల్లవాడి గొప్పతనం ఏమిటంటే, సాయంకాలం చంద్రమౌళీశ్వరారాధన అవుతోంది అంటే రుద్రపాఠం చదవడానికి వస్తాడు. గురువుగారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే విద్యార్థులు కూర్చొని రుద్రాధ్యాయం చదువుతారు. అక్కడ రుద్రాధ్యాయం చదువుతాడు. పరమ వినయం. ఆయన దృష్టిలో నేను గొప్ప, వీళ్ళు తక్కువ అన్నమాట లేదు. అందరూ గొప్ప, నేను తక్కువ. అందుకని నేనేం చేయాలంటే అందరినీ సేవించాలి, అప్పుడే నేను వృద్ధిలోకి వస్తాను. అందుకని అందరినీ ఆయన సేవించేవారు తప్ప ఆయన నిన్న ఎవరో సేవించాలన్న కోరికే లేదు మనసులో. అంత వినయమూర్తి. అన్నిటినీ మించి గురుభక్తి. గురువుగారు నా గురించి తెలియని వారు కారు. నేను ఇక్కడెక్కడో ఉన్నాను, గురువుగారు అక్కడ ఉన్నారు, గురువుగారు నేను ఏం చేస్తున్నానో తెలుసుకోలేరని అనుకోవడానికి వీల్లేదు. నేను ఏది చేస్తున్నా గురువుగారు తెలుసుకోగలరు. గురువుగారు నా పక్కన ఉండి చూస్తున్నారన్న భావనతో ప్రవర్తించేవారు. అందుకే తెల్లవారుజామున 4 గంటలు దాటి ఆయన లేచిన రోజు లేదు. ఎప్పుడు లేచినా 4కి ముందే లేస్తూనే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి పాదాలకి నమస్కారం. అంటే ఎవరో చూస్తే, ఎవరో వెంటపడితే, ఎవరో కర్రట్టు కూర్చుంటే పని చేస్తానన్నవాడు, చదువుకుంటానన్నవాడు ఎంతకాలం చదువుతాడు? నువ్వేం చదివిస్తావు? కాదు, వాడికి ఆ క్రమశిక్షణ, ఆ భక్తి, ఆ అనురక్తి వాడికి ఏర్పడాలి. ఆదర్శ విద్యార్థి లక్షణం అంటే ఏమిటో భారతీ తీర్థ మహాస్వామి వారిలో కనపడుతుంది. నిరాసక్తత. పీఠ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడి తేజస్సు, ఆ పిల్లవాడు సంస్కృతం మాట్లాడుతుంటే ఆయన గొప్పతనం, ఎంత జటిలమైన విషయాన్నైనా ఆయన మాట్లాడేటటువంటి తీరు, ఆయన ప్రతిపాదించే విధానం చూసి ఎందరో అభిమానించేవారు. రకరకాల బహుమానాలు తీసుకొచ్చి ఇచ్చేవారు. బ్రహ్మచారి దేన్నీ తీసుకోకూడదు. శాస్త్రం చదవడం కాదు, అనుష్ఠానం. ఒక్క వస్తువు కూడా బహుమానంగా తీసుకునేవారు కాదు. చిట్ట చివరికి అది ఎంతవరకు వెళ్ళిందంటే, ఒక మంచి పంచెల చాపు తీసుకొచ్చాడు ఒక ఆయన, ఈ పిల్లాడికి ఇద్దామని. ఆ పిల్లవాడికి ఇద్దామని చెప్పి గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గరికి వచ్చి, ఆ పిల్లవాడు తీసుకుంటాడో తీసుకోడనండి, మీరు కొంచెం చెప్పండి, ఇది పట్టుకొచ్చాం, ఎంత మంచివాడో, ఎంత వినయమో, ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాడు, అసలు బయట తిరగడు, ఎవరితో ఆడుకోడు, శాస్త్రాధ్యయనం శాస్త్రాధ్యయనం శాస్త్రాధ్యయనం, ఆ పంచ పిలక విభూతి చదువుకోవడం, గురుభక్తి, రుద్రపాఠం, గురువుగారు తిన్నాక భోజనం, అంతే. ముచ్చట వేస్తోంది మాకు చూస్తే, అందుకని ఈ పంచి ఇస్తామన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామికి తన శిష్యుడి గురించి ఎంత నమ్మకం అంటే వాడు పుచ్చుకోడు అన్నారు. ఏమి అన్నారు? వాడు నిత్యతృప్తుడు, వాడికి ఉన్నది వాడికి చాలంటాడు, వాడు పుచ్చుకోడు అన్నారు. పిలవండి అన్నారు. మీరు అడగండి అన్నారు గురువుగారు. పిలిపించారు. గురువుగారు అక్కడే కూర్చుని ఉన్నారు. పిల్లవాడు వచ్చాడు.
మంచి పంచె, ఇంకోడైతే బాగుందని పుచ్చుకుంటాడు. ఈ పంచె నీకోసమే తెచ్చాను బాబు, తీసుకోమన్నారు. నాకు అక్కర్లేదన్నాడు. గురువుగారు నవ్వారు. ఏం బాబు తీసుకో అన్నారు. నాకు కట్టుకోవడానికి ఉన్నాయి కదా అన్నాడు. ఆ వయస్సులో ఎవరైనా ఆకర్షింపబడతారో మంచి పంచె అంటే. ఆ పిల్లవాడికి నాకు కట్టుకోవడానికి పంచెలు 2 ఉండగా మళ్ళీ నాకు పంచె ఎందుకు, నాకు అక్కర్లేదన్నాడు. అంత తృప్తి, అంత వైరాగ్యం. అందుకు ఆ సింహాసనం మీద కూర్చోగలిగారు. అది శారదాదేవి ఇచ్చిన అర్హత. అందుకు కారణజన్ములు వారు. అందుకు అటువంటి మహాపురుషుడి గురించి స్మరించడం కూడా గొప్ప విషయం అన్నాం. అంత నిరాసక్తత కలిగినటువంటి వారు ఆయన. ఒకప్పుడు రుద్ర పఠనం జరుగుతుంటే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది. అంతా అయిపోయిన తర్వాత గురువుగారు పిల్లాన్ని పిలిచారు. ఇవాళ నువ్వు తుంగా నది తీరం ఇటువైపు నుంచి దాటి అవతల వైపుకి వెళ్ళావా అని అడిగారు. వెళ్ళాను అన్నాడు. ఎందుకు వెళ్ళావు అని అడిగారు. నేను అటువైపు దేవాలయం కోసం వెళ్ళాను అన్నాడు. ఇక పైన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఏది చేసినా నాకు తెలియదు అనుకుంటున్నావేమో, నాకు అన్నీ తెలుసు. నేను నిన్ను ఒక కంట కనిపెట్టి ఉంటాను. నువ్వు ఇక్కడే ఉండాలి, నరసింహవనంలోనే ఉండాలి, సచ్చిదానంద విలాస్లోనే నీకు సౌకర్యవంతమైన బస ఇస్తున్నాను, శాస్త్రాధ్యయనమే చెయ్యాలి. ఆ పిల్లవాడికి గురువుగారు గీత గీశారంటే ఇంకొకటి లేదు. అక్కడ నుంచి ఒక బ్రహ్మచారి బస మారింది ఎక్కడికో తెలుసా అండి? ఒక గుహలోకి. ఆ గుహలో తెల్లవారుజామున 4 గంటలకి లేచి బ్రహ్మచారి చేయవలసిన అనుష్ఠానం చేసుకుంటే సాయంకాలం అయ్యే వరకు శాస్త్రాధ్యయనమే. ఆయనకి విసుగు పుట్టడం కానీ, ఆడుకోవడానికి వెళ్దామని కానీ, బయట ఎవరైనా పిల్లలున్నారా అని కానీ, లేకపోతే ఇంకోటి ఏమైనా చేద్దామా అని కానీ ఆయనకి అనిపించేది కాదు. సముద్రాన్ని తాగుతున్నట్టు శాస్త్రాన్ని అలా చదువుతుండేవారు. ఆ రోజులు భారతదేశంలోనే ప్రఖ్యాతి వహించినటువంటి తర్కశాస్త్ర విద్వాంసుడు బ్రహ్మశ్రీ గొల్లపూడి గోపాలకృష్ణమూర్తి శాస్త్రి గారిని కాశీపట్టణం నుంచి పిలిపించి ప్రత్యేకం ఆయనతో పాఠం చెప్పించారు. ఆయన దగ్గర పొద్దున్న ఆయన పాఠం చెప్తే సాయంకాలం ఆ పాఠాన్ని ఆయన అప్పచెప్పేసేవారు భారతీతీర్థ మహాస్వామి. అంత గొప్పగా చదువుకున్నారు. గురువుగారు ఆ పిల్లవాడిని బాగా గమనించేవారు. ఏకసంతాగ్రాహి, తెలియని విషయం లేదు. కవిత్వం దగ్గర నుంచి మాట్లాడడం వరకు అంత గొప్ప సరస్వతీ కటాక్షం, నడిచి వెడుతున్న శారద, ఇన్ని ఉండడం ఒకెత్తు. ఇవే అహంకారానికి కూడా కారణాలు. కానీ ఆ పిల్లవాడిలో ఇవన్నీ వినయానికి కారణాలయ్యాయి. ఇవే ఆ పిల్లవాడిలో వైరాగ్యానికి కారణాలయ్యాయి. ఇన్ని తెలుసుకున్నాను, ఏదీ శాశ్వతం కాదు, ఇక దేని గురించి నేను తహతహలాడాలన్న భావన ఏర్పడింది. స్వామివారు భారతీతీర్థ స్వామివారి పట్ల ప్రత్యేక అభిమానాన్ని పొందడానికి కారణం, ఇతరులకు ఏదైనా కష్టం కలిగింది అంటే నిలువునా కరిగిపోయేవారు. బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ అదే లక్షణం. ఇతరులకు కష్టం, తను కరిగిపోతారు. తనకి కష్టం, ఇతరులకు చెప్పరు. నేనింత కష్టపడుతున్నానని కానీ, నేనింత బాధపడ్డానని కానీ, పడుతున్నానని కానీ, నేను ఇంత శ్రమపడి మీకు ఇంత ఉపకారం చేస్తున్నానని కానీ ఎప్పుడూ అనరు. ఆయనకి ఏమిటి చిద్విలాసంగా ఉంటారన్నట్టు హాయిగా నవ్వుతూ ఉంటారు. తన కష్టం ఇతరులకి తెలియకూడదు, ఇతరుల కష్టం తను తీర్చాలి. తను ఎప్పుడూ సేవ చెయ్యాలి, 10 మందికి పనికొచ్చే పని తను చేస్తూ ఉండాలి. అసలు ఈ లక్షణాలు ఒక పిల్లవాడిలో అంకుర రూపాన్ని పొంది ప్రకాశిస్తే ఇక ఆ పిల్లవాడు ఏ పదవిని పొందడానికి అనర్హతను పొందుతాడు? మీరు ఆయన్ని తీసుకెళ్ళి ఏ పదవిలో కూర్చోపెట్టండి, ఆ పదవి చేత ఎవరెవరు పరిపాలింపబడతారో, ప్రభావితులవుతారో వారందరూ అదృష్టవంతులు అవుతారు, మీరు ఏ పదవిలో కూర్చోబెట్టినా. ఇంకా ఇంతకన్నా ఆయనకి శృంగేరి పీఠాధిపత్యం ఇవ్వడానికి వేరు అర్హతలు ఏం కావాలి? దీనికి ఆయన పొంగిపోయారు. పొంగిపోయి 1874 సంవత్సరంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు
ఈ సీతారామాంజనేయుల యొక్క తల్లిదండ్రుల్ని పిలిపించి తంగిరాల వెంకటేశ్వరావధానులు గారిని అనంతలక్ష్మమ్మ గారిని పిలిచి శారద దేవాలయం నుంచి పట్టుబట్టలు పంపిస్తారు. అది శృంగేరి సంప్రదాయం. ఇచ్చి మీ పిల్లవాడికి సన్యాసాశ్రమం ఇచ్చి శృంగేరికి ఉత్తర పీఠాధిపతిగా ప్రకటించాలని అనుకుంటున్నాను అని చెప్పారు. మహానందంతో తల్లిదండ్రులు అంగీకరించారు. అసలు శృంగేరి పీఠాధిపత్యం పొందడం అంటే సామాన్యమైన విషయమా? మీకు వేరొక కుమారుడు ఉన్నాడు దక్షిణామూర్తి అన్న పేరుతో, ఆ పిల్లవాడు మీ యోగక్షేమాలు చూస్తాడు, కాబట్టి ఇన్ని పీఠాధిపత్యానికి తీసుకుంటున్నానని చెప్పారు. చెప్పి 11/11/1974 ఆ రోజున ఆయనకి సన్యాసాశ్రమం ఇచ్చారు. తుంగానదిలో నిలబెట్టి ఆ యజ్ఞోపవీతం కూడా తీసి పక్కన పడేసి మొలత్రాడు కూడా తీసేసి వాలు ప్రవాహం ఎటువైపు పెడుతోందో అటువైపుకి నడిచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు అక్కడ నిలబడతారు. గురువుగారి దగ్గరికి వెడితే గురువుగారు ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేసి యోగపట్ట సన్యాసాశ్రమం ఇస్తారు. కాషాయ వస్త్రాలు, సాంప్రదాయిక సన్యాసం, దండకమండలాలు ఇచ్చి భారతీ తీర్థ అన్న సన్యాస యోగ పట్టా ఇచ్చి శిష్యుడిగా స్వీకరించారు. స్వీకరించి ఈయన శృంగేరి పీఠానికి ఉత్తర పీఠాధిపతి అని కూడా ప్రకటించేశారు. సన్యాసాశ్రమం ఇవ్వడమే కాకుండా ఉత్తర పీఠాధిపతిగా 1974 నవంబర్ 11 కాబట్టి ఇప్పుడు 50 సంవత్సరాలు సన్యాస స్వీకారం చేసి అమృతోత్సవాలు ఆ సందర్భంలోనే మనం మాట్లాడుకుంటున్నది. కాబట్టి భారతీ తీర్థస్వామి ప్రేషోచ్చారణ మంత్రము అంటారంటే ఇక నా వలన ఏ భూతమునకు కష్టం కలగదు, సమస్త జీవులు నా వలన శాంతి పొందాలి తప్ప ఎవ్వరూ కష్టమును పొందరు అన్న మంత్రాన్ని ఉచ్చరించి సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. శృంగేరి పీఠాధిపతుల విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు. వాళ్ళకి ఈ భాష వచ్చు, ఈ భాష రాదు అని చెప్పడం చాలా కష్టం. అవసరాన్ని బట్టి వాళ్ళు ఏదైనా అంత బాగా మాట్లాడతారని. ఆయన పుట్టినది ఆంధ్రదేశంలో, అందుకని తెలుగు భాష మాతృభాష. విచిత్రం, ఆయనకి తెలుగు కన్నా సంస్కృతం బాగా పరిచయం, సంస్కృతం అంత గొప్పగా తెలుసు. ఆయన తర్వాత గురువుగారితో సంచారం చేసి శృంగేరిలో ఉన్నారు, కానీ ఆయన 4 వీధుల్లోకి వెళ్ళింది లేదు, నలుగురితో మాట్లాడింది లేదు. కాబట్టి ఆయనకి కన్నడ భాషలో చాలా గొప్ప పాండిత్యం ఉంటుంది, కన్నడ భాష బాగా మాట్లాడతారు అని చెప్పడం కొంచెం కష్టం. సన్యాస స్వీకారం జరిగిన రోజు సాయంకాలం ఒక సభ జరిగింది. ఆ సభలో ఎవరు పీఠాధిపత్యంలోకి వస్తున్నారో, ఉత్తర పీఠాధిపతో ఎవరిని గురువుగారు శిష్య స్వీకారం చేశారో వారి సభను ఉద్దేశించి మాట్లాడాలి. 20,000 మంది ఉన్నారు, యావత్ భారతం నుంచి వచ్చారు. అందులో కన్నడిగులు చాలా విశేషంగా ఉన్నారు. అందులో ఆ రోజుల్లో ఆర్థిక శాఖ మంత్రి హుచ్చిమాస్తి గౌడ అనబడే ఆయన కూడా సభలో ఉన్నారు. కర్ణాటక ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, విశ్వవిద్యాలయాలలో పనిచేసేటటువంటి అనేక మంది ఆచార్యులు, కన్నడ భాషా పత్రికల సంపాదకులు, అంటే అందరూ కూడా కన్నడ భాషలో అంతటి ప్రవీణులు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభలో ఉన్నారు. స్వామివారిని మాట్లాడమన్నారు. అందరు అనుకున్నారు పిల్లవాడికి కన్నడ భాషతో అంత బాగా పరిచయం లేదు, ప్రథమ ప్రసంగం శిష్య స్వీకారం అయ్యాక ఎలా మాట్లాడతారని ఉత్కంఠతో చూస్తున్నారు. ఆయన లేచి కన్నడ భాషలో ప్రసంగం చేశారు. ప్రసంగం చేస్తే ఆ ప్రధాన న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి, సంపాదకులు అందరూ విస్తుపోయారు. కన్నడ భాషలో ఇంత అద్భుత ప్రసంగం ఇప్పటిదాకా వినలా, అంత గొప్పగా మాట్లాడారు కన్నడమని కన్నడ కస్తూరి అని సంబోధించి గౌరవించేట ఆర్థిక మంత్రి. అంటే ఆయన నడిచే శారద, ఆయనకున్న సరస్వతీ కటాక్షం అలాంటిది. ఆయన తమిళం మాట్లాడితే అలా మాట్లాడతారు. ఒక్కొక్కరికి సరస్వతీ కటాక్షం అలా ఉంటుంది. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారని తెలుగు భాషల్లో చలనచిత్రాలకి పాటలు రాశారు. ఆయన 100 భాషల్లో కవిత్వం చెప్పేవారు, 100 భాషల్లో కవిత్వం. ఆరుద్ర గారు ఆయన దగ్గర శిష్యరికం చేశారు. ఆయన వేదాంతములు బ్రహ్మసూత్ర భాష్యం దగ్గర నుంచి చదువుకున్నారు. సంస్కృతాంధ్రముల యందు ఎంఏ చేశారు. ఆయనకు విచిత్రమైన అలవాటు ఉండేది. ఆయన చెన్నైలో పానగల్ పార్కులో కూర్చుని ఆయనకి ఇష్టమైంది ఏమిటంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం. ఎవరైనా ఆకలిస్తోందని ఆయన దగ్గరికి వస్తే చేతి సంచి తీసి
అందులో ఒక నెలకి కావలసిన భోజనం టికెట్లు పెట్టుకునేవారు. ఈ అన్నం పెట్టే చోట అమ్ముతారు కదూ, ఆకలిగా ఉంది అన్నవాడికి అది ఇచ్చేవారు, ఇచ్చి వెళ్ళి భోజనం చేయనేవారు. ఆయనకి అంత ఇష్టం. ఆరుద్ర గారు ఏదైనా పాట రాసేటప్పుడు ఇలా రాస్తే బాగుంటుంది అనుకుని మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఎలా రాస్తే అంటే ఆయన ఆసుగా వెంటనే చెప్తే ఆశ్చర్యపోయేవారు. అసలు గురువు గారికి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి, మనకి ఎందుకు రావు, ఆయనకే ఎందుకు వస్తాయి ఇలాంటి ఆలోచనలని ఆరుద్ర గారు తెలపోయేవారు. ఓసారి ఆయన ఎన్ని భాషలలో పుస్తకాలో చెప్పేస్తుంటే ప్రతిరోజు మీరు ఎన్ని భాషల్లో కవిత్వం చెప్పగలరని అడిగారు. 100 భాషల్లో అన్నారు. 100 భాషలలో కవిత్వమా? 100 భాషల్లోనూ సంతకం పెట్టండి అన్నారు. దేని మీద పెట్టనని అడిగారు. చుట్టూ చూస్తే ఏమీ కనపడలేదు, ఆయన విసురుకుంటున్నారు. ఆ విసినికర్ర ఇచ్చి పెట్టమన్నారు. ఆయన విసినికర్ర తాటాకులు ఉంటాయి కదూ, వాటి మీద ఇటు 50 అటు 50 100 భాషల్లో సంతకాలు పెట్టారు. ఆ విసినికర్ర ఆరుద్ర గారు దాచుకున్నారు. 100 భాషల ప్రావీణ్యం అంటే ఒక వ్యక్తి అసలు ఎంత చదువు మీద అనురక్తో మీరు ఆలోచించండి. అసలు కొత్తవి నేర్చుకోవాలి, చదవాలి, అసలు ఆ ఉత్సాహం కదండి మనిషికి. అది ఉంటే కదా ఏమైనా ప్రావీణ్యం వచ్చేది. అసలు అనురక్తి ప్రధానం. ఆయన ఒక క్షణం ఖాళీగా కూర్చునేవారు కాదుట. పానగల్ పార్కులోకి వెళ్ళి ఓ బెంచి ఎక్కి కూర్చుని సారస్వతంలో సాహిత్యంలో ఎవరికి ఏ అనుమానాలున్నా సాయంకాలం అక్కడికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళందరికీ అప్పటికప్పుడు అన్ని భాషల్లో అన్ని పుస్తకాల్లో వచ్చి చెప్తుండేవారు. అంటే మహావిద్వాంసుడు. తెలుగు చలనచిత్రాలకు అంతంత గొప్ప గొప్ప పాటలు కూడా రాశారు. ఆయన ప్రవేశించిన రంగం ఏం లేదు, అంత గొప్పవారు. కాబట్టి స్వామివారు అంత గొప్ప కన్నడ ప్రసంగం చేశారు. స్వామివారి గురించి మాట్లాడుతూ పెద్దలు ఒక మాట అంటారు, శంకరాచార్యుల వారి చుట్టూ ఉన్నటువంటి 4 శిష్యులను కలిపితే ఒక్క భారతీ తీర్థ మహాస్వామి వారు అవుతారంటారు. ఎందుకనంటే శంకరాచార్యుల వారి ప్రథమ శిష్యులు సురేశ్వరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారు పాండిత్యానికి పెట్టింది పేరు. ఎందుకనంటే మీమాంసా శాస్త్రం కదా మొట్టమొదట్లో. అంత మహావిద్వాంసుడు, అంత గొప్ప విద్వాంసుడైన ఆయన ఎంత విద్వాంసుడో. పైగా శృంగేరి పీఠానికి శంకరాచార్యుల వారి తర్వాత ప్రథమ ఆచార్యులు సురేశ్వరాచార్యుల వారు, పూర్వాశ్రమం మండన మిశ్రుడు. సురేశ్వరాచార్యుల వారు ఎంత విద్వాంసుడో భారతీ తీర్థ మహాస్వామి అంత విద్వాంసుడు. నాతో ఒకసారి హైదరాబాద్లో ఒక సంస్కృత విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఆచార్యుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, యావత్ ప్రపంచంలో భారతీ తీర్థ మహాస్వామి లాంటి సంస్కృత విద్వాంసులు లేరండి అన్నారు. వ్యాకరణం కానీ సంస్కృతంలో ఆయనకి తెలియని కావ్యం, ఆయన చెప్పలేని కవనం లేదు. ఆయన బ్రహ్మచారిగా ఉన్న రోజులలో ఆసువుగా చెప్పేసేవారు సంస్కృత శ్లోకాలు, ఎన్ని శ్లోకాలు. తర్వాత ఇంకా గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదాంత పఠనం మొదలుపెట్టిన తర్వాత అది వేరొక మలుపు తిరిగిపోయింది అని. అంత గొప్ప విద్వాంసుడు. అందుకే సురేశ్వరాచార్యుల వారు ఎంత గొప్ప విద్వాంసుడో అంత గొప్ప విద్వాంసుడు. గురువుగారి ఆజ్ఞ పాటించడంలో వేరొక పద్మపాదాచార్యుల వారు. గురువుగారు ఇలా రా అంటే నది మీద నడిచి వెళ్ళిపోయిన పద్మపాదులు ఎటువంటి వారో భారతీ తీర్థ మహాస్వామి వారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఆజ్ఞలను అమలు చేయడంలో అటువంటి పూనిక కలిగిన వారు. అందుకని పద్మపాదాచార్యుల వారు. ఇక ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడిన అర్థాన్ని నిరంతరం మనసులో అనుసంధానం చేసుకుంటూ అన్నిటినీ విస్మరించి ఉండగలగడంలో అటువంటి జ్ఞానస్వరూపానికి హస్తావలకాచార్యుల వారు. గురువుగారి సేవ చేయడంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారంటే ప్రాణం అంతే. గురు శిష్యులిద్దరు ఆ సేవ చేయడంలో తోటకాచార్యుల వారు ఎంత భక్తి అంటే, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు బ్రాహ్మీభూతులైపోయిన తర్వాత జైపూర్లో ఆయన విగ్రహం చేయించారు భారతీ తీర్థ మహాస్వామి. ఆ అధిష్టానం మీద పెట్టడానికి ఆ విగ్రహాన్ని శృంగేరిలో ఊరిరిగింపు చేస్తున్నారు. గురువుగారి విగ్రహాన్ని, గురువుగారు కాదు వెనక వస్తున్నది, గురువుగారి విగ్రహం ఊరిరిగింపుగా వస్తుంటే భారతీ తీర్థ మహాస్వామి వారు శృంగేరి అంతటా కూడా పాదచారి అయి ముందు నడిచారు. గురువుగారు వస్తున్నారు వెనకాతలని తప్ప. ఆయన కూడా అడ్డపల్లకి అంటారు శృంగేరిలో. గురు శిష్యులిద్దరూ అడ్డపల్లకీలో బంగారు పల్లకి వెండి పల్లకి ఎక్కుతారు, ఆయన పల్లకీలో కూడా వెళ్ళాల. అంత పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి
నడిచి వెళ్ళారు. అంతటి గురు సేవా దురంధరులు, అంతటి గురుభక్తి తత్పరులు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పొంగిపోయేవారు. నాకు పీఠాధిపత్యంలో లభించిన అమూల్య రత్నం, నేను ఈ పీఠానికి పీఠాధిపతిగా చేసిన గొప్ప సేవ ఇటువంటి వాణ్ణి ఉత్తర పీఠాధిపతిగా నియమించడమే. ఒక గురువు చేత అలా అనిపించుకోవడం శిష్యుడికి ఎంత అదృష్టం. ఇంకా అంతకన్నా ఒక శిష్యుడి జీవితానికి సార్థక్యత ఏముంటుంది? అందుకని నలుగురి యొక్క సమాహార స్వరూపమే భారతీ తీర్థ మహాస్వామి వారంటారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఆయన్ని పిల్లలు చూడాలి ఒకసారి. పిల్లలకి ఆయన్ని చూపించి ఇప్పటికీ ఇన్ని వ్యవహారాలు నిర్వహిస్తూ కళ్ళజోడు పెట్టుకుని ఆసనం మీద కూర్చుని గ్రంథపఠనం చేస్తుంటారు. కించిత్ విరామం దొరికితే గ్రంథపఠనం చేస్తారు. అంత అనురక్తి చదువు మీద. యస్య దేవే పరాభక్తి యథాదేవే తథా గురు తస్యైతే ఖండితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనా. ఎవరికి ఆ జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది, ఎవరికి బ్రహ్మతత్వం అనుభవంలోకి వస్తుంది, ఎవరు జీవన్ముక్తుడవుతాడంటే ఎవరు నేను ఆరాధన చేసేటటువంటి పరదేవతకి గురువుగారికి భేదం లేదు అని గురువు యందు పరదేవతని, పరదేవత యందు గురువుని సమానంగా చూడగలడో వాడే జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది బ్రహ్మతత్వమును అనుభవంలోకి తెచ్చుకోగలడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యందు అంత గొప్ప భక్తి కలిగిన వారు కాబట్టే భారతీ తీర్థ మహాస్వామి వారు అంత స్థాయికి వెళ్ళగలిగారు. ఎంత గొప్పగా గురు భక్తి ప్రదర్శించేవారంటే ఆయన ఉత్తర పీఠాధిపతి అయిన తర్వాత పీఠ కార్యక్రమాలన్నింటినీ భారతీ తీర్థ మహాస్వామి వారికి గురువుగారు అప్పజెప్పేసి ఆయనే నిర్వహిస్తున్న గురు శిష్యులు ఇద్దరూ కలిసి నడిస్తే గురువు గారి కన్నా ఒక అడుగు ముందు భారతీ తీర్థస్వామి వారు ఎప్పుడు నడిచేవారు కాదు. గురువుగారు ముందు నడుస్తుంటే ఒక అడుగు వెనక నడుస్తుండేవారు తప్ప గురువు గారి కన్నా ఒక్క అడుగు ముందు నడిచేవారు కాదు. ఇద్దరూ సభలోకి వెడితే గురువుగారు ఆసనంలో కూర్చోక ముందు తాను ఎప్పుడు కూర్చునేవారు కాదు. ఒకవేళ గురువుగారు సభలో ఉండగా తాను ప్రబలమైన కారణానికి ఏదైనా గురువుగారు అప్పచెప్పిన పని పూర్తి చేసి సభలోకి వస్తే గురువందనం చేయకుండా తన ఆసనంలో కూర్చునేవారు కాదు. గురువుగారు ఏదైనా మాట్లాడుతుంటే అనుగ్రహ భాషణం చేస్తుంటే కొత్తగా అప్పుడే గురువుగారి దగ్గరికి వచ్చిన శిష్యుడు ఎలా ఉంటాడో అలా చెవులు రిక్కించి వినేవారు తప్ప నాకు తెలియనిదేముంది అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవారు కాదు. గురువుగారు ఎన్ని మాటలు చెప్పినదైనా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, అనేక ఊళ్ళు పర్యటిస్తున్నప్పుడు చెప్పిన విషయం మళ్ళీ చెప్తుండొచ్చు, అయినా సరే అది గురువుగారు చెప్తున్నారు కాబట్టి చెవులు రిక్కించి వినేవారు తప్పించి యథాలాపంగా వినడం అన్న మాటే లేదు. అన్నిటికన్నా విశేషం ఏంటంటే శ్రీరంగంలో ఒకసారి సభ జరుగుతుంటే గురు శిష్యులు ఇద్దరు కూర్చుని ఉన్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేసి తర్వాత భారతీ తీర్థ మహాస్వామి వారు మాట్లాడాలి. స్వాములారు అనేవారు గురువుగారు. స్వాములు వారు మంచి విద్వాంసులు, చాలా బాగా మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు నా తర్వాత స్వాములు వారు మాట్లాడతారు. కానీ ఇవాళ ఎక్కువసేపు మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే చంద్రమౌళీశ్వరారాధనకి సమయం అయింది, అది ప్రధానం. స్నానం చేసి చంద్రమౌళీశ్వరారాధనకి వెళ్ళవలసి ఉంది. అందుకని స్వాములు వారు కొద్దిసేపు మాట్లాడతారేమో అనుకుంటున్నాను అని మాట్లాడండి అన్నారు. గురువుగారి మాటల్లో గురువుగారి ఆజ్ఞ ఉంది, చంద్రమౌళీశ్వరారాధనకి వేళ అయింది, అందుకని నేను ఇవాళ మాట్లాడటం లేదని లేచి స్నానం చేసి చంద్రమౌళీశ్వరారాధనకి వెళ్ళిపోయారు. ఆ స్థాయికి వెళ్ళాక కూడా గురువుగారి నోటి వెంట ఒక మాట వచ్చింది, అది ఆజ్ఞ అంతే తప్ప నేనింతటి వాణ్ణి ఆ గురువుగారు అన్నారు కానీ మనం ఏదో కొంతసేపు మాట్లాడచ్చు అట్లా ఏం లేదు. ఎంత అది చిన్న విషయమైనా అంత గొప్పగా ఉండేవారు. శిష్యుడు ఇంత గొప్పవాడు, ఇక పీఠాధిపత్యం స్వీకరించాడు, ఆయన పూర్తిగా పీఠాధిపత్యంలోకి వచ్చేసేయచ్చు. ఆయన ఇంకా పూర్ణ వైరాగ్యం పొందారు. ఎంతకాలం ఉంటాం ఈ శరీరంలో, ఎంతకాలం ఉంటే మాత్రం ఏ తినడం తింటూ ఉండడం జరుగుతుంది, ఇదే కదా ఇంకా.
ఇంకా ఎంతకాలం ఈ శరీరం వదిలిపెట్టేసి పరబ్రహ్మాన్ని చేరాలి. అందుకని ఒక రోజున శిష్యుణ్ణి పిలిచారు. ఆయన పర్యటనకు వెడుతున్నారు భారతీతీర్థ మహాస్వామి జైత్రయాత్రకి. పిలిచి, స్వాములు మేము ఇంకా ఎంతకాలం ఉండాలి ఈ శరీరంలో అని అడిగారు. ఇంకా ఎంతకాలం ఉండాలి, చాలా కాలం ఉన్నాం కదా, ఇంకా ఎంతకాలం ఉండమంటారు అని అడిగారు. అడిగితే తడుముకోలేదు భారతీతీర్థ మహాస్వామి. ఆయన వెంటనే అన్నారు, స్వామి మీకు ఇప్పుడు 72 సంవత్సరాలు. వేదం చెప్పిన మాట ఏమిటంటే శతాయుష్మాన్ భవ, 100 సంవత్సరములు ఉండాలి. కాబట్టి మీరు ఇంకొక 28 ఏళ్ళు ఉండాలి అన్నారు. అంటే గురువుగారికి వేద ప్రమాణంతోనే జవాబు చెప్పారు. అంటే గురువుగారు ఒక అమంగళకరమైన మాట శిష్యుడికి, అది శిష్యుడికి అమంగళకరం. గురువుగారు నేను శరీరం మీద నాకు అంత పెద్ద ఆసక్తి లేదు, ఇంక ఈ జీవయాత్ర మీద ఆసక్తి లేదు అన్నది గురువుగారికి మంచిదేమో కానీ శిష్యుడు ఎలా తట్టుకోగలడు? అందుకని ఆయన ఆ మాట అంటే ఈయన ఈ మాట అని మీరు ఇంకొక 28 సంవత్సరములు ఉండవలసి ఉంటుంది శరీరంలో అన్నారు. ఆ గురుభక్తి చూసి ఎంత ఆనందపడిపోయి ఉంటారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. ఆయన పూనా వెళ్ళారు భారతీతీర్థ మహాస్వామి. సెప్టెంబర్ 21, 1889 శుక్లనామ సంవత్సర భాద్రపద కృష్ణ అష్టమి గురువారం మధ్యాహ్నం 11:30 అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు బ్రాహ్మీభూతులైపోయారు. ఈ వార్త పూనా తెలిసింది. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అందులో రాత్రికి శృంగేరి చేరుకున్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారంటే కోటానుకోట్ల మంది శిష్యులు, ఎంతమందికో మహోపకారం చేసిన మహానుభావులు. ఆయన వెళ్ళిపోయే ముందు, బ్రాహ్మీభూతులు అయిపోయే ముందు కొందరికి కలలో కనపడి స్వప్న దర్శనమిచ్చి ఇక పైన మీరు స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకోండి అని చెప్పారు. అంటే ఇంక నేను అవతార పరిసమాప్తి చేసేస్తున్నాను అని చెప్పడానికి. అప్పుడు నిజంగా చాలా క్లిష్టమైనటువంటి సన్నివేశం ఒక శిష్యుడికి. ఎందుకంటే ఏ గురువు తనకి ప్రాణమో ఆ గురువు కన్నా తనకి ఇంకా ఏదీ లేదని అనుకున్నారో అటువంటి గురువు గారిని ఆ శరీరాన్ని శృంగేరి అంతా కూడా ఊరిరిగింపు చేసి ఆయన ప్రతిరోజు అనుష్ఠానానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూర్చుని స్నానం చేసేవారో అక్కడ తుంగానది ఒడ్డున కూర్చోపెట్టి ఆ శరీరానికి స్నానం చేయించి భస్మానులేపనం చేసి బొట్టు పెట్టి దాన్ని తీసుకెళ్ళి భూమిలో గొయ్యి తీసి ఆ గోతిలోకి శరీరాన్ని దింపేసి ఉప్పు కర్పూరం వేసి గురువుగారు అంత గొప్పగా ఇంతకాలం పట్టుకున్న సత్యదండాన్ని 3 ముక్కలుగా విరిచేసి పెట్టేయాలి. పెట్టేసి గురువుగారి తల మీద కొబ్బరికాయ కొట్టాలి పగిలేటట్టు. అది ఎంత శాస్త్రమైనా, ఎంత సంప్రదాయమైనా, ఎంత ఆచరించవలసినదైనా చేయలేకపోయారు భారతీతీర్థ మహాస్వామి. నా దైవం, నా గురువు, ఆయన తల మీద నేను కొట్టలేను కొబ్బరికాయని పక్కన నేల మీద రాతి మీద కొట్టారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన గురుభక్తికి. గురువులు ఇతపూర్వం శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల యొక్క వరుస క్రమంలో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి కూడా అధిష్టానాన్ని నిర్మించారు. ఆయన తర్వాత అక్టోబర్ 19, 1889 శుక్ల సంవత్సర ఆశ్వయుజ కృష్ణ పంచమి నాడు శృంగేరి పీఠాధిపతిగా పట్టాభిషేకం పొందారు భారతీతీర్థ మహాస్వామి. అప్పటికీ ఇప్పటికీ ఏది చేసినా ముందు స్మరించేది గురువుగారిని. ఆయన పీఠాధిపత్యానికి రాగానే చెప్పిన మొదటి ప్రసంగంలో మొదటి మాట గురువుగారి గురించి. మహామహిమ సంపన్నులు మా గురువుగారు. అటువంటి మహాపురుషుని యొక్క పాదపద్మముల దగ్గర కూర్చుని శాస్త్రాధ్యయనం చేశాను. వారి శిష్యుణ్ణి కావడమే నా జీవితానికి ధన్యత. అటువంటి గురువుగారి పాదపద్మములకు భక్తితో నమస్కారం చేస్తూ నేను కోరుకునేది ఒక్కటే, నా హృదయ పద్మంలో నిరంతరం మా గురువుగారు ఇట్లాగే నివాసం చేసి అడుగడుగున వారు నాకు ఏ ధర్మాన్ని పీఠాధిపతిగా అప్పజెప్పారో అది నిర్వహించడానికి కావలసిన బలమును ఇచ్చుగాక. మా ఆచార్య పరంపరకి, మా ఆరాధ్య దైవమైన శారదా చంద్రమౌళీశ్వరులకు మమ్ములను ఆ మార్గంలో నడపమని నమస్కరిస్తున్నాను. మా బాధ్యతలు చాలా మెళకువతో నిర్వహించే సామర్థ్యం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను అని పట్టాభిషేకం పొందగానే గురువులను స్మరిస్తూ మాట్లాడారు. ఆయన పీఠాధిపత్యంలోకి రాగానే
మొట్టమొదట పూర్తి చేసింది ఏది అంటే తుంగా నది మీద సేతు నిర్మాణం చేశారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. ఎందుచేత అంటే వచ్చిన యాత్రికులు భక్తులందరూ తుంగకి ఉత్తరంలో ఉంటారు, గురునివాస్ గురువులందరూ నరసింహవనం తుంగకి దక్షిణంలో ఉంటారు. ఇట్నుంచి అటు భక్తులు వెళ్ళేటప్పుడు పడవలో వెళ్ళేవారు. ఒకసారి పడవ ప్రమాదం జరిగింది. అది చూసి విచలితులైపోయిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు సేతువు నిర్మాణం చెయ్యాలి పైన అని చెప్పి శంకుస్థాపన చేశారు. కానీ అవతార పరిసమాప్తి చేశారు. దాన్ని పూర్తి చేయించి దానికి శ్రీ విద్యాతీర్థ సేతువు అని పేరు పెట్టి దాన్ని ప్రారంభించి మా గురువుగారి సంకల్పం పూర్తయిందని ఆనందించారు. గురువుగారు ఏవి సంకల్పం చేశారో వాటినే ముందు పూర్తి చేశారు. గురువుగారికి చాలా ప్రీతి ఏమిటంటే శృంగేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ వైద్యం అందించాలని. దాని కొరకు శారదా ధన్వంతరి చారిటబుల్ హాస్పిటల్ అన్న పేరుతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి ఆ భారతీయ ఆయుర్వేదం ఎంత గొప్పదో, ఏనుగులకు వైద్యం కూడా అందులో ఎట్లా చెప్పబడిందో చెప్పి ఆయుర్వేద విభాగాన్ని ప్రారంభం చేశారు. క్యాన్సర్ రోగుల యొక్క కష్టం వాళ్ళు వచ్చి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి వద్ద నిలబడి కష్టం చెప్పుకుంటే అది విని విచలితులైపోయి వీళ్ళందరికీ ఒక వైద్యశాల ఉండాలి, రూపాయి ఖర్చు లేకుండా వైద్యం జరగాలని కోరుకునేవారు. గురువుగారి కోరిక తీర్చడం కోసమని నవంబర్ 1992లో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేసి ఫోటోగామా ఐసోటోప్ స్కానర్ కూడా, ఆ జగద్గురు అభినవ విద్యాతీర్థ అవుట్ పేషెంట్ బ్లాక్ కూడా ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకి అంత వైద్యం జరగడానికి వైద్యశాల నిర్మాణం చేశారు. గురువుగారికి వేదం అంటే అంత ప్రీతని వేదరక్షణ సభ, వేద పోషక సభ అని 2 సభలు ఏర్పాటు చేసి వేద విద్వాంసులకి భూరి కానుకలు ఇచ్చారు. శాస్త్ర సంరక్షణ కొరకు శాస్త్ర సంవర్ధిని సభ ఏర్పాటు చేశారు. 1994 సంవత్సరంలో 3 రోజుల పాటు యావత్ భారతదేశంలో ఉన్న వేద విద్వాంసులందరినీ పిలిచి అఖిల భారత వేద విజ్ఞాన సదస్సు వేద సమ్మేళనం నిర్వహించారు. అట్లాగే సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాల 100 సంవత్సరాలు పూర్తయితే శతమానోత్సవ స్మారక భవనము అని చెప్పి భవనాన్ని నిర్మించి అందులో వేదాంగాలు, వ్యాఖ్యాన గ్రంథాలు, పుస్తకాలు ఏర్పాటు చేసి చదువుకోవాలని తాపత్రయం ఉన్న పిల్లలు పాఠశాలలో అధ్యాపకుల దగ్గర నేర్చుకోవడమే కాకుండా ప్రాంగణంలో కూర్చుని చదువుకోవడానికి అంత అపూర్వమైన గ్రంథములనన్నింటినీ అందులో ఏర్పాటు చేసి ఉంచారు. అంతమంది ఇవాళ అక్కడ వేదశాస్త్రాలు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటికీ తాను స్వయంగా విద్యార్థులకు వెళ్ళి పాఠం చెప్తారు. పాఠం చెప్పడం మీద అంత అనురక్తి. 1999లో సన్యాసాశ్రమ స్వీకార రచితోత్సవం జరిగినప్పుడు శారదాదేవికి 1 కోటి కుంకుమార్చన ఏర్పాటు చేశారు. అమ్మవారికి బంగారు రథం చేయించారు. అట్లాగే ఆయన పరిపాలనా దక్షత చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. స్వామివారంటే కేవలం ఏదో కాషాయ వస్త్రాలు కట్టుకుంటారు, మహావిద్వాంసుడు, చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారనుకుంటాం. కానీ ఆయనలో ఇంత పరిపాలనా దక్షత ఉందా అని. ఒక సమావేశం నిర్వహించాలంటే అది ఎంత అందంగా ఉండాలి, ఎట్లా కూర్చోవాలి, సభాధ్యక్షం అంటే ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నిర్వహింపబడాలి, అంత క్రమశిక్షణతో ఉంటాయి సభలు. అందరూ కూర్చునుంటే అధ్యక్షంలో భారతీతీర్థ మహాస్వామి వారు వచ్చి కూర్చున్నారంటే మధ్యలో ఇక ఎవ్వరితో మాట్లాడడం కానీ, సభలో ఏ చర్చ జరగాలో ఆ చర్చ తప్ప అది పక్కత్రోవ పట్టడం కానీ ఏమీ ఉండవు. ఒక్క మాట విన్నారంటే అవతల వారి పాండితీ గరిమని, వారి యొక్క వైశిష్ట్యాన్ని పసిగడతారు. మాట్లాడించవలసిన వాళ్ళతో మాట్లాడిస్తారు. ఈయనకి ఈ అవకాశంతో సంతృప్తి పొందుతారంటే మృదువైన మాటలతో అక్కడతో ఆయన్ని సంతోషపెడతారు. అంత గొప్పగా సభాధ్యక్షం వహిస్తారు. అంత గొప్పగా యావత్ భారతదేశంలో ఉన్న శృంగేరి పీఠ శాఖల నుంచి వచ్చిన వాళ్ళందరితో ప్రతిరోజు మాట్లాడతారు. వచ్చిన ఉత్తరాలన్నీ స్వయంగా చూసి జవాబులు చెప్పవలసినవి చెప్పి పీఠానికి శ్రీకార్యంతో వాటికి సంబంధించిన జవాబులు పంపిస్తారు. ఎంతమందికో శాస్త్ర సంబంధమైన విషయాలు, అనుష్ఠాన సంబంధమైన విషయాలు, మంత్ర సంబంధమైన విషయాలు, ప్రతిష్టా కార్యక్రమాలు, వీటికి సంబంధించినటువంటి అనుమానాలన్నింటినీ నడిచే శారదయ్యి నివృత్తి చేస్తూ ఉంటారు.
ఎందుకనంటే అది శృంగేరి పీఠాధిపతులకి వెన్నతో పెట్టిన విద్య. వారి అనుష్ఠాన బలం, వారి పవిత్ర హృదయం చేత వారే నడిచే సరస్వతి అయి ఉంటారు. అనేక సందర్భాల్లో శృంగేరి పీఠాధిపతుల యొక్క చరిత్ర మనం చదివితే ఆశ్చర్యపోతాం. ఒక పీఠాధిపతి దగ్గరికి ఒక కాపాలికుడు దండయాత్రకు వచ్చాడు. కేవలం పీఠాధిపతి సత్యదండం పట్టుకొని ఇలా నిలబడితే తట్టుకోలేక పారిపోయాడు. అంటే అంతటి తేజోమూర్తులు. అందున సచ్చిదానంద భారతి 3 అంటే సచ్చిదానంద భారతి అన్న పేరుతో 3 పీఠాధిపత్యంలోకి వచ్చారు. శ్రీరంగపట్నంలో ఒకప్పుడు ఆహ్వానింపబడితే టిప్పు సుల్తాన్ పరిపాలనా కాలంలో వెళ్ళారు పీఠాధిపతులు. అక్కడ పూర్ణయ్య అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన దివాన్. ఆయనకి శృంగేరి పీఠాధిపతుల పట్ల కొంచెం తక్కువ చూపు, భోగభాగ్యాల్లో ఉంటారు, వీళ్ళు నిజంగా అంత అనుష్ఠానం చేస్తారా అని ఆయన ఏదో అమర్షం పెంచుకున్నాడు. పెంచుకుని ఆ సుల్తాన్కి చెప్పి విద్వత్సభ ఏర్పాటు చేయండి, విద్వాంసులతో గోష్ఠి చేయమనండి పీఠాధిపతిని అన్నారు. చాలా సంతోషంగా చేస్తాం, ఎంతమందితో మాట్లాడాలన్నారు. 1000 మందిని కూర్చోబెట్టారు. పీఠాధిపతి నియమం పెట్టారు, 1000 మందితోనూ మాట్లాడతాను, 1000 మంది ప్రశ్నలకి జవాబు చెప్తాను, కానీ మధ్యలో తెర ఉండాలన్నారు. మధ్యలో తెర పెట్టారు. అటు విద్వాంసులందరూ కూర్చున్నారు. ఎవరు ఏ శాస్త్రంలోంచి ఏ ప్రశ్న వేసినా యువతల నుంచి పీఠాధిపతులు జవాబు చెప్తున్నారు. అది కూడా చాలా అసలు ఆ కంఠం వింటుంటే అంత సమ్మోహనంగా ఉంది. పూర్ణయ్య ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారని. ఆయనకి పరిశీలిస్తే కొంచెం ఆ వినపడుతున్న కంఠంలో స్త్రీ కంఠంలా అనపడింది. అనుమానం వచ్చి వెళ్ళి తెరెత్తి చూశాడు. సాక్షాత్ శృంగేరి పీఠాధిదేవత శారద కూర్చునుంది. ఈయన చూస్తుండగా శారదయే సచిదానంద భారతి 3 పీఠాధిపతిగా మారిపోయింది. అప్పుడు అర్థమై తర్వాత ఆయన పీఠాధిపతులకు పీఠానికి గొప్ప అంతేవాసి అయిపోయాడు. అంతటి కారణజన్ములైతే తప్ప శృంగేరి పీఠాధిపత్యానికి రారు అని. అంత గొప్పగా నిర్వహిస్తారు, అంత గొప్పగా సనాతన ధర్మం గురించి పాటుపడతారు. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ. ఒక యజ్ఞం జరుగుతున్న, ఒక యాగం జరుగుతున్న అంత క్రమశిక్షణగా జరుగుతుంది. స్వామివారు వస్తున్నారు అంటే అంత క్రమశిక్షణ, అంత నిశ్శబ్దం. సభ నిర్వహింపబడుతోందంటే ఓ సభ అంటే ఇలా నిర్వహించాలి, అట్లా ఉంటుంది. ఆయన కూడా సభకి ఆధ్యక్షంలో వచ్చి కూర్చున్నారంటే సభలో వాళ్ళు మాట్లాడుతున్నవన్నీ చెవులు రిక్కించి అట్లా వింటారు. అట్లా వింటారు, తను వాళ్ళతో మాట్లాడినప్పుడు అలా మాట్లాడతారు. సభా నిర్వహణ అంటే అంత క్రమశిక్షణతో చేస్తారు. అట్లాగే శ్రీ శారదా కృప అన్న పేరుతో శృంగేరి వచ్చే యాత్రికుల సంఖ్య పెరిగిపోతోందని గొప్ప వసతి గృహ సముదాయం నిర్మించారు. అంత దూరం వచ్చిన వాళ్ళకి భోజన ఏర్పాట్లు కష్టంగా ఉన్నాయని ఎన్ని వేల మంది వచ్చినా మధ్యాహ్నం రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేశారు. అనేక భాషలలో పాండిత్యం. తమిళనాడు వెళ్ళారనుకోండి, తమిళనాడుకి అనుప్రాస ఎక్కువ, అనుప్రాసతో అలా మాట్లాడతారు. కన్నడంలో మాట్లాడారనుకోండి, అంత గొప్ప కన్నడం మాట్లాడతారు. సంస్కృతం అసలు చెప్పక్కర్లేదు. తెలుగు మాట్లాడుతుంటే అంత మధురంగా ఉంటుంది, అంత బాగా మాట్లాడతారు. హిందీలో ఆయన మాట్లాడుతుంటే వారణాసి విద్యాపీఠకి సంబంధించిన విద్వాంసులు కూడా ఇంత గొప్పగా హిందీలో ప్రసంగం చేయించాలని ఆశ్చర్యపోయారు, అంత గొప్ప హిందీ మాట్లాడతారు. శృంగేరిలో సంస్కృత విద్యాలయం పెట్టారు. ప్రధానమంత్రి సభకొస్తే మేము పెడితే పరిమితంగా పెడతాం, ప్రభుత్వం తరపున పెడితే విశ్వవిద్యాలయం నిర్మించాలి కాలటిలో అని శంకరాచార్యుల వారు పుట్టిన ప్రదేశంలో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించారు. అట్లాగే జూలై 2007లో ఆయన దగ్గరికి బొంబాయి సభ జరుగుతుండగా ఒక వితంతు వచ్చి తన ఇల్లు ఒక వ్యక్తి ఖాళీ చేయట్లేదు, కొన్నాళ్ళు అద్దె ఇచ్చి మానేశాడంటే పీఠద్రవ్యాన్ని తెప్పించి ఆమెకు ఇచ్చి నువ్వు కష్టపడకుండా జీవితం గడుపు, ఆయనలో మార్పు వచ్చి నీ ఇల్లు నీకు ఇచ్చివేయుగాక. తప్పు చేసిన వాడిని కూడా మారాలంటారు తప్ప ఎప్పుడూ నింద చేయరు. ఏప్రిల్ 2011లో భారతదేశంలోనే కని విని ఎరుగనటువంటి చండీహోమం, ఆయుధ చండీహోమం అంటే 10,000 మార్లు అటువంటి చండీహోమం చేశారు. అది శృంగేరి పీఠ చరిత్రలో జరగల, ఒక్క భారతీతీర్థ మహాస్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే శక్తి గణపతి శారదామాత దేవాలయాలకు కుంభాభిషేకం నిర్వహించారు.
ఒకనాడు శంకరాచార్యుల వారు జన్మించిన కాలడి క్షేత్రంలో సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామివారు ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణానికి మళ్ళీ పునర్నిర్మాణం జరిగి 100 ఏళ్ళు పూర్తయితే 2010లో 1,00,000 మోదక గణపతి హోమం, అతిరుద్ర మహాయాగం, శతచండీ హోమం కాలడిలో నిర్వహించారు. గురువుగారికి గొప్ప ఆశ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి శృంగేరిలో శారదాదేవి దేవాలయం ముందు అంత పెద్ద రాజగోపురం ఉండాలని, గురువుగారి కోరిక తీరాలని 127 అడుగుల ఎత్తు రాజగోపురం నిర్మించారు. బహుశా స్వర్ణమ్మ గారు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది, మీకు మళ్ళీ వెళ్ళాలనుంది. అందుకని 127 అడుగుల ఎత్తు రాజగోపురాన్ని నిర్మాణం చేశారు. అట్లాగే శారదాదేవి దేవాలయానికి రాజగోపుర నిర్మాణం జరిగి కుంభాభిషేకం జరిగినప్పుడు ఆ తిరుద్రం, కోటి కుంకుమార్చన, సంతర్పణలు, లలితాహోమం, సువాసిని పూజలు ప్రపంచానికి ఆదర్శవంతమయ్యే రీతిలో అంత క్రమశిక్షణతో అలా నిర్వహింపజేశారు. శారదాలయానికి స్వర్ణశిఖర ప్రతిష్ఠ చేశారు. అమ్మవారి దేవాలయం లోపలంతా బంగారు రేకులు వేయించారు. ఆలయం ఆ దీపకాంతులలో శారదని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అట్లా గురువుగారి కోరిక తీరాలని శారదాలయాన్ని ఏర్పాటు చేశారు. అభినవ విద్యాతీర్థస్వామి వారి శతవార్షికోత్సవం 2017లో జరిగినప్పుడు 1,00,000 గులాబీ పూలతో అర్చన ఏర్పాటు చేసి జీవన్ముక్తిని బహుముఖ ప్రజ్ఞ అని ఒక గ్రంథాన్ని రచింపచేసి ఆవిష్కరించారు. ఎప్పుడు ఎంత పెద్ద కార్యాలు జరిగినా దేశమంతా సుభిక్షంగా ఉండాలని సంకల్పం చెప్పినప్పుడు ఏతద్దేశ పరిపాలకానాం ధర్మే శ్రద్ధాభివృద్ధ్యర్థం, దేశాన్ని పరిపాలించేటటువంటి పరిపాలకుల యందు ధర్మమునందు అనురక్తి పెరుగుట కొరకు పరస్పర ద్వేష నివృత్త్యర్థం. ఇవాళ ఎక్కడ చూసినా కనపడేది పరస్పర ద్వేషము పోవాలి, పరస్పర నిందా నివృత్త్యర్థం, ఒకడినొకడు తిట్టుకోవడం పోవాలి, పరస్పర హింసా నివృత్త్యర్థం, ఒకడినొకడు బాధ పెట్టుకోవడం పోవాలి. అది లోక కళ్యాణార్థం అంటే. పేరు రాయడం కాదు, సంకల్పం చెప్పడంలో ఉంది గొప్ప. ఇది సంకల్పంగా చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 2011లో షష్ఠ్యబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు స్వామివారికి 1,00,000 మోదక గణపతి హోమం, ఆయుధ చండీ మహాయాగం, సంహితా హోమం జరిగాయి. అట్లాగే ఆయన పీఠాధిపత్యంలో శృంగేరి ఇసక వేస్తే రాలదు, అంతమంది ఆయన దర్శనార్థం అలా వస్తూనే ఉంటారు, విడుతూనే ఉంటారు. ఆయన వైభవం, సనాతన ధర్మ వైభవం, ఒక గురువు ఎంత గొప్పగా ఉద్ధరించగలడు, తన దర్శనం చేత ఎంత ఉద్ధరించగలడు అన్న మదనమోహన మాళవీయ ఒకనకొకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారితో కలిసి త్రివేణి సంగమంలో అలహాబాద్లో ఒక సభలో పాల్గొంటున్నాడు. ఆయనకి ఈయనకి చాలా వయసులో తేడా, నెహ్రూ గారికి మదనమోహన మాళవీయకి. జవహర్లాల్ నెహ్రూ గారు మాళవీయ వంక చూసి, ఎంత పెద్ద సభ చూశారా, ఎంతమంది జనమో మేము వస్తే అన్నారు. అంటే మదనమోహన మాళవీయ అన్నారు, మా దేశంలో పంచాంగంలో పుస్తకం ఉంటుంది, అందులో చిన్న చిన్న అక్షరాలు రాస్తారు. ఆ రాసినప్పుడు మౌనీ అమావాస్య అని పుష్యమాసంలో రాస్తే ఇక్కడ త్రివేణి సంగమానికి 1 కోట్ల మంది వస్తారు. మా దేశ పంచాంగంలో చిన్న అక్షరాలతో మౌనీ అమావాస్య అని రాసిన అక్షరాలకు వచ్చినంతమంది జనం మీరు చేసిన ఏర్పాట్లకు రాలేదని గుర్తుపెట్టుకోండి అన్నారు. అంటే ఈ దేశ సంప్రదాయాలు, ఈ దేశ గ్రంథాలు, ఈ దేశ గురువులు, ఈ దేశ భక్తులు, వాళ్ళ వైభవం అంత నిర్భయంగా మాట్లాడేవారు ఆ రోజుల్లో. కానీ వాళ్ళు కూడా అంత గొప్పగా వాళ్ళని గౌరవించేవారు. నేను వాళ్ళ మీద కక్ష పెట్టుకోవడం, వాళ్ళని ఎలా ఇందులో ఇరికించేద్దామని చూడడం అటువంటివి ఉండేవి కావు. వాళ్ళంత మంచి మాటలు చెప్పారని గౌరవించేవారు, ఆదరించేవారు, వాళ్ళ దగ్గర ఇంకా వినాలనుకునేవారు. కాబట్టి ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. ఇన్ని చేయడానికి కారణం శంకరాచార్యులు వారు చెప్పిన మాట అని చెప్తారు. తేనే సస్య విధీయతామపచితి, లోకక్షేమము కొరకు కర్మలు జరగాలని చెప్పారు శంకరాచార్యులు వారు. అందుకని ఇన్ని హోమాలు, ఇన్ని యాగాలు చేయిస్తుంటారు. కోవిడ్ వచ్చినప్పుడు దుర్గాపరమేశ్వరి స్తోత్రం 1,25,00,000 మాటలు పారాయణ గురువుగారు కూర్చుని చేయించారు. అట్లాగే దివ్య సప్తతి పూర్తి మహోత్సవం అంటే గురువుగారికి భారతీతీర్థ మహాస్వామి వారికి 71 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు మళ్ళీ లోక కళ్యాణార్థం ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేశారు. ఎంతో చొరవ తీసుకుని
ఒకప్పుడు ఇక్కడ ఆదిశంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఇవాళ అది భారతదేశానికి దగ్గర ఉన్నటువంటి ఆ నియంత్రణ రేఖ దగ్గర ఉండిపోయింది. అక్కడ సరస్వతీదేవి దేవాలయం ఉండాలి, అది మకుటాయమానం. అక్కడ శంకరులు సర్వజ్ఞ పీఠారోహణం చేశారు. అటువంటి చోట సరస్వతీదేవి దేవాలయం లేకపోతే లోటు అని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ప్రత్యేకంగా అక్కడ సరస్వతీదేవి యొక్క దేవాలయాన్ని తీత్వాల్ అనబడే ప్రాంతంలో ఆ ఆధీన రేఖకి పక్కనే కిషన్ గంగా ఒడ్డున శారదాదేవి దేవాలయాన్ని నిర్మాణం చేసి విధుశేఖర భారతీ స్వామి వారిని పంపించి కేంద్ర ప్రభుత్వంలో ఆ గృహమంత్రి అంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాన్ని ఆ సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కరిస్తే విధుశేఖర భారతీ స్వామి వారు సాంప్రదాయికంగా వేదమంత్రాలతో దేవాలయ ప్రారంభం చేయించారు. తన శిష్యుణ్ణి పంపించి అక్కడ సరస్వతీ దేవాలయం ఏర్పాటు కావడానికి కారణభూతులయ్యారు. అట్లాగే అమ్మవారికి స్వర్ణరథం ఏర్పాటు చేశారు. సనాతన ధర్మ ప్రచారం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటారు. పీఠ సంప్రదాయాన్ని నిలబెట్టడంలో అరక్షణం కూడా విలంబన ఉండదు, అంత క్రమశిక్షణతో నిలబెడతారు. అన్నిటినీ మించి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి శృంగేరి వైభవం ఏమిటండి అని అడిగితే ఆయన వెంటనే చెప్పే మాట ఆదిశంకర భగవత్పాదులు దీన్ని ఏర్పాటు చేయడమే దీని వైభవం అంటారు. శంకరాచార్యుల వారి పట్ల అంత భక్తి. శంకరాచార్యుల వారి గుడిలోకి ఆయన వెడుతున్నప్పుడు ఆయన ముఖం చూడాలంటారు. శంకరాచార్యుల వారి గుడిలోకి వెడుతున్నప్పుడు అంత ఆనందపడిపోతారట, అంత వినయంతో అంత సంతోషంతో పెడతారట. మీరు గుడిలోకి కదా వెళ్ళారంటే ఎవరు చెప్పారు? అక్కడ శంకరాచార్యుల వారు ఉన్నారంటారట. అక్కడ గురువుగారు ఉన్నారు అన్నది ఆయన భావన. గురువుగారు ఉన్నారనే ప్రవర్తిస్తారు, అంత భక్తితో ప్రవర్తిస్తారు. శంకర జయంతి ఉత్సవాలు 5 రోజులు ఋతువు చాలా శరీరానికి ఖేత పెట్టేలా ఉంటుంది, అయినా ఎంత ఉత్సాహంతో చేస్తారట. అటువంటి మహానుభావుడికి చెయ్యాలి అని అంత ఉత్సాహంతో చేస్తారట. కాలడిలో శంకరాచార్యుల వారి ఉత్సవాలు అంత గొప్పగా చేయిస్తారు. అట్లాగే రామేశ్వర క్షేత్రం శృంగేరి వారి యొక్క పరిపాలనలో ఉండేటట్టు శంకర భగవత్పాదులు చేసిన ఏర్పాటు. అక్కడ ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి ఇబ్బంది ఏర్పడితే అది తెలియగానే పీఠం నుంచి స్ఫటికలింగాన్ని పంపించి ఆ స్ఫటికలింగానికి జరగవలసిన పూజలు చేయించి రామేశ్వరంలో పూజ స్ఫటికలింగానికి జరిగేటట్టుగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఇప్పటికీ శంకరాచార్యులు వారి సాహిత్యం చదువుతుంటారట. చూసిన వాళ్ళు మీరే శంకరాచార్యులు వారు ఇప్పటికి ఎన్ని చదివారు, ఎన్ని ప్రసంగాలు చేశారు, ఇంకా మళ్ళీ చదువుతారేమిటి మీరు అంటే ఆయన అంటారట, అసలు శంకరాచార్యులు వారి వాంగ్మయం చదివేస్తే అర్థమైపోయిందని మీకు ఎవరు చెప్పారు? ఎన్ని మాటలు చదువుతున్నా అందులోంచి కొత్త వసంతాలు వస్తూ ఉంటాయి, అందులోంచి కొత్త కొత్త గుబాళింపులు కనపడుతూ ఉంటాయి, కొత్త కొత్త పదగుంభనాలు కనపడతాయి, కొత్త కొత్త భావాలు కనపడతాయి. ఎన్ని మాటలు చదివినా కొత్తదనమే. అవి చదవకుండా ఎలా ఉండగలను అంటారట. ఇప్పటికీ చదవకుండా మాత్రం ఉండరు, శంకరాచార్యులు వారి వాంగ్మయాన్ని చదువుతూనే ఉంటారట. అట్లాగే అన్ని స్థాయిలలో ఉన్నవారిని ఉద్ధరించిన వారు శంకర భగవత్పాదులు అని పరవశించి మాట్లాడతారు. శంకరాచార్యుల వారికి ఒక పెద్ద దేవాలయం ఉండాలి. శృంగేరి పీఠంలో చిన్న దేవాలయమే ఉందని ఒక పెద్ద దేవాలయాన్ని శంకర భగవత్పాదులకి శృంగేరి పీఠ ప్రాంగణంలో ఏర్పాటు చేసి, అది గురువుగారికి కూడా కళ, అంత గొప్ప గుడిని ఏర్పాటు అవ్వాలని గురువుగారి కన్నా కళలన్నీ పూర్తి చేశారు. చేసి మహామంటపం, అర్ధమంటపం ఏర్పాటు చేసి 25 టన్నుల విమానాన్ని ఏర్పాటు చేశారు. హంస, 4 శిష్యులు, శంకరాచార్యులు వారి శిష్యులు కూర్చున్న చిత్తరువులు ఏర్పాటు చేసి శిల్పాల్ని 22 స్తంభాలు, అందులో 4 ఇరుపు స్తంభాలు, పైన 12 రాశిచక్రం, అష్టదిక్పాలకులు, సప్తర్షులు, రామచంద్రమూర్తి, గణేశుడు, శివుడు, బ్రహ్మ, విష్ణువు, రాజరాజేశ్వరి, భువనేశ్వరి, గంగ, కాలభైరవ, దక్షిణామూర్తి,
లక్ష్మీ, నరసింహ, దత్తాత్రేయ, నటరాజ, నంది, హయగ్రీవ, శ్రీకృష్ణ ఇటువంటి మూర్తులన్నింటినీ విద్యాశంకర దేవాలయం ఎంత గొప్పగా ఉంటుందో అటువంటి ఆదిశంకర దేవాలయ నిర్మాణం చేశారు. శంకరాచార్యుల వారికి బంగారు కిరీటం భక్తుల చేత చేయించి అలంకారం చేశారు. అట్లాగే వైశాఖ శుక్ల షష్ఠి నాడు శంకరాచార్యుల వారికి రథోత్సవం జరిగేటట్టుగా శృంగేరిలో ఏర్పాటు చేశారు. స్వర్ణ శిఖరాన్ని శంకరాచార్యుల వారి దేవాలయానికి కట్టించి కుంభాభిషేకం చేయించారు. 4 పీఠాధిపతులు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినటువంటి పూరి, శృంగేరి, ద్వారకా, బదరి 4 ఆమ్నాయ పీఠాల యొక్క పీఠాధిపతుల్ని కూర్చోపెట్టి ధర్మ ప్రచారం గురించి భారతీ తీర్థస్వామి వారు మాట్లాడితే మిగిలిన పీఠాధిపతులు అందరూ కూడా ఆయనకున్న దార్శనికతకే ఆశ్చర్యపోయి అంత సంతోషపడి ప్రతిస్పందించి అలా మాట్లాడారట. అలాగే దశనామి సన్యాస వ్యవస్థ శంకరాచార్యుల వారు ఏర్పాటు చేశారని వాళ్లకున్న అనుమానాలు నివృత్తి చేయడానికి 1993లో శృంగేరిలో, 2007లో బెంగళూరులో 2 సమ్మేళనాలు నిర్వహించారు. సనాతన ధర్మ సంవర్ధిని సభ అన్నదాన్ని శంకర భగవత్పాదులు చేసిన వాంగ్మయ ప్రచారం కోసం శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అలాగే శంకరతత్వ ప్రసారం జరగడం కోసమని ప్రసార అభియాన, శంకరతత్వ ప్రసార అభియాన అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కర్ణాటక అంతటా శంకరాచార్యుల వారి అష్టోత్తర శతనామ పారాయణ మహాయజ్ఞాన్ని నిర్వహించారు. అందరికీ నోటికి రావాలి శంకరాచార్యుల వారి అష్టోత్తర శతనామావళి అని. అట్లాగే వైకుంఠనారాయణ యంత్రం అని వాళ్ళ గురువుగారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి కలట ఆ యంత్రం వెయ్యాలి శారద గుడి దగ్గరని. ఆ యంత్రాన్ని తయారు చేసి వేశారు. వేసినప్పుడు ఎందుకు ఇప్పుడు వేస్తున్నారని అడిగితే ఆయన వాళ్ళ గురువుగారిని స్మరించి చెప్పిన మాట, ఇది కమలం ఉంటుంది, కమలంలో రేకులు ఉంటాయి, ఒక్కొక్క రేకులో బీజాక్షరాలు ఉంటాయి. ఇది మా గురువుగారు నన్ను ఒకప్పుడు పిలిచి యంత్రాన్ని చెప్పి దీన్ని లిఖించి పట్టరమ్మన్నారు. నేను తయారు చేసి పట్టుకెళ్ళాను. పట్టుకెడితే మా గురువుగారు చూసి చాలా బాగా తయారు చేశావు, కానీ ఈ రేకు మీద నువ్వు రాసిన బీజాక్షరం పుష్పం లోపలికి చూస్తోంది. పుష్పం లోపలికి బీజాక్షరం చూస్తే శత్రు సంహారం జరుగుతుంది. మనకి శత్రువులు ఎవరున్నారు? మనకందరూ మిత్రులే. అక్షరం పైకి చూస్తే వెలుపలికి అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. మనం ఉన్నది, మన పీఠం ఉన్నది లోక శ్రేయస్సు కొరకు. ఆ శ్రేయస్సు సాధించడానికి అటువంటి యంత్రం వెయ్యాలని మా గురువుగారు ఎప్పుడో నేను బ్రహ్మచారిగా ఉండగా చెప్పారు, సన్యాసిగా ఉన్నప్పుడు కాదు. మా గురువుగారి కోరిక తీరడానికి ఈ యంత్రాన్ని ఇట్లా లిఖించి వేస్తున్నానని యంత్ర నిర్మాణం చేసి వేయించి జగత్తంతా కూడా సంతోషంగా ఉండాలి. శృంగేరి పీఠ కార్యక్రమాల ద్వారా సర్వే జనా సుఖినో భవంతు, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ యోగక్షేమాలతో ఉండాలి, అందరికీ శారదా పరమేశ్వరి అనుగ్రహం కలగాలని అంత పరిశ్రమించినటువంటి మహాపురుషులు, పరిశ్రమిస్తున్న మహాపురుషులు. అటువంటి మహానుభావుడు, కారణజన్ముడు, అపర శారదాస్వరూపులు, అంత గొప్ప శిష్యుడు, అంత గొప్ప గురువు, అంత గొప్ప విద్వాంసుడు, వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి అమృతోత్సవ సందర్భంలో మన కాకినాడ పట్టణ చాగంటి సత్సంగ సభ్యులందరూ ఆయనకి వినయాంజలి ఘటిస్తున్న శుభవేళ నేను ఈ 3 రోజుల ప్రసంగాలు చెయ్యగలగడం నా జన్మజన్మాంతర సుకృతంగా భావిస్తూ మళ్ళీ రేపటి రోజున 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు నా చేత శారద పలికించినది, భారతీ తీర్థులు పలికించినది పలకగలదని తెలియజేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.